హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మనం ఇప్పుడు సీనియర్ శాసనసభ్యులు, ఫోర్త్ టైం ఎమ్మెల్యే, టీడీపీ శాసనసభ్యులు గణబాబు గారి ఇంటి దగ్గర అయితే ఉన్నామండి. సో ఆయనతో చాలా కాలం నుంచి ఒక డిఫరెంట్ ఇంటర్వ్యూ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో ఆయనకైతే ఇప్పుడు చెప్పకుండా వచ్చేసాను, పెట్టకుండా ఇక్కడికి వచ్చాను. సో ఇంటర్వ్యూ ఆయనతో తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అనేక విషయాల మీద ఆయన పెర్స్పెక్టివ్ ఎలా ఉంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. రండి కెమెరామాన్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ పెట్టకుండా వచ్చాం, ఏమనుకోవద్దు. అంటే యాక్చువల్గా మీతో ఇంటర్వ్యూ చాలా కాలం నుంచి అనుకుంటున్నాం. ఓకే. అసలు మీరు ఏం చేస్తున్నారు ఏంటి, సడన్గా వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక కాన్సెప్ట్తో నేను ఇలా వచ్చాను సార్. చాలా సంతోషం. ఇంటర్వ్యూ చేయడానికి ఒక 1 అవర్ టైం ఇవ్వగలుగుతారు సార్? చెప్పండి పర్లేదు. యా సార్, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. ప్రభుత్వంలో రాబోయేది మేమే, వస్తే టీడీపీ నాయకులందరినీ జైల్లో పెడతాము అని. దానికి సంబంధించి ఏంటి సార్, అసలు ఏంటి ఆయన అంటే నెక్స్ట్ 2029 ఎలక్షన్స్లో వాళ్ళు రాబోతున్నారే అంత అని అంత బలంగా నమ్మడానికి కారణం ఏంటి? మీ మీద బాగా అసంతృప్తి ఉందా ఏంటి? ఆయన ఈ రాష్ట్రంలో ఉండట్లా, ఎక్కడో ఉండి ఇంటికి పరిమితమై ఇంటి గోడల మధ్య లెక్కలేసుకుంటూ ఉన్నట్టున్నాడు. రాష్ట్రంలో ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, శని విరగడైంది అనే ఫీలింగ్లో ఉన్నారు. సో ఆటోమేటిక్గా ఆ సంతృప్తి స్థాయి రోజు పెరగటం వల్ల న్యాచురల్గానే ఫ్రస్ట్రేషన్, చిన్న చిన్న విషయాలకే ఫ్రస్ట్రేట్ అయ్యేటువంటి క్యారెక్టరు గత సీఎంది. సో దాన్ని మభ్య పెట్టుకోవడానికి ఈరోజు బహుశా ఈ 17 నెలల్లో ఒక 2 సార్లు 3 సార్లు రాష్ట్రానికి వచ్చినట్టు, బయటకు వచ్చినట్టు, మీ మీడియా ముందుకు వచ్చినట్టు కనబడుతుంది. ఆ మీడియా దగ్గర కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక, సహనం కూడా కనబడలా. ఎక్కడ కూడా ఏదో 1-2 ఆర్గనైజ్డ్ క్వశ్చన్స్ వేసుకొని వెళ్ళిపోవడమే కనిపిస్తూ ఉంది. సో విమర్శని ఎదుర్కోలేనటువంటి వ్యక్తిత్వం, అసెంబ్లీకి రావడానికి కూడా భయపడేటువంటి వ్యక్తిత్వం ఏ రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నాకు అర్థం కాలే అసలు. సో ప్రజలు కూడా గ్రహిస్తున్నారు చాలా. దీనిలో ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నీ చూశారు. ఒక్క ఛాన్స్ అనేటువంటి దాంట్లో ఎంత పెద్ద తప్పిదం చేశాము అనేటువంటి భావంతో మొన్న వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి ఫలితాలు. ఆ ఒక్క ఛాన్స్ అనేటువంటిది మన రాష్ట్ర ప్రగతికి ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయినటువంటి భావంలో ఉన్నారు. కాబట్టి అసలు ఆ అవకాశం, ఆ స్కోపు అనేటువంటిది వాళ్ళ నాయకులకే ఈరోజు ఆయన చెప్తున్న మాటలు వాళ్ళ నాయకులే నమ్మే పరిస్థితులు లేవు. ప్రజల సంగతి పక్కన పెట్టండి సార్. ఇప్పుడు ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన జనం, ఏదైతే అవకాశం ఇచ్చిన జనం ఇప్పుడు బాధపడి తర్వాత మిమ్మల్ని గెలిపించారని మీరు అన్నారు. సో ట్రెమెండస్ ఒక అద్భుతమైన మెజారిటీతో గెలిచారు, అసలు ఎవరు ఊహించింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఒక్క ఛాన్స్ కూటమికి ఎందుకు ఇచ్చాము అని జనాలు ఫీల్ అవుతున్నారు. అందుకే 1,00,00,000 మంది సంతకాలు మాకు పెట్టారు ప్రభుత్వం మీద వ్యతిరేకతని. మీరందరూ మెడికల్ కాలేజీలకి సంబంధించిన దాని మీద విషయం మీద 1,00,00,000 మంది ప్రజలు బయట ముందుకు వచ్చి చేశారండి. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, 1,00,00,000 సంతకాలంటే మీరు నమ్ముతున్నారా? ఈ రాష్ట్ర జనాభా ఎంత? 5 కోట్ల జనాభా ఉంది. మీరు సంతకం పెట్టారా? మీ కెమెరామెన్ సంతకం పెట్టారా? అంటే ప్రతి 5గురిలో ఒకరు సంతకం పెట్టాలి. రాష్ట్రంలో చిన్న పిల్లల నుంచి అంగన్వాడీ సెంటర్లు, స్కూళ్ళు, లేకపోతే ఉద్యోగస్తులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతరత్ర రైతాంగం, అనేక సెక్టార్స్లో ఉన్నారు. ఎక్కడ ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ జరిగినట్టు కానీ, ఎక్కడ దానికి అంత జరిగినట్టుగా అలా దీన్ని ఒక మసిపూసి మారడికాయ చేసి ఏదో ఒక చెప్పాలనే ప్రయత్నం చేశారు. కానీ 1,00,00,000 సంతకాలు అనేటువంటిది ఇది అందరూ నవ్వుకుంటున్నారు. ఇది వాస్తవం కాదు, అందరికీ తెలిసిందే. ఆ మెడికల్ కాలేజీ ఇష్యూని తీసుకొని వెళ్ళాలనే ప్రయత్నంలో భాగంగా 1,00,00,000 అంటేనే కానీ దానికి ఆ ఇంపాక్ట్ రాదనే ప్రయత్నం చేశారనేటువంటిది నా భావన. ఏదైనా సరే ఒక నిర్ణయం కాలేజీల విషయం వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి మెడికల్ కాలేజెస్ అందరికీ కూడా అడ్మిషన్స్ ఏం డిస్టర్బ్ ఈ నిర్ణయం వల్ల పీపీపీ మోడ్లో ఎక్కడ కూడా విద్యార్థి నష్టపోవటం లేదు. మెడికల్ కాలేజ్ అనగానే ముందు డాక్టర్లు తయారు కావాలి.
విద్యార్థి నష్టపోలేదు. విద్యార్థికి కావాల్సిన టోటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మెడికల్ కాలేజెస్‌లో ఉండాల్సిన అన్ని వసతులు గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, మెకానిజం గానీ వాళ్ళు అందులోంచి తయారయిన తర్వాత అక్కడ మళ్ళీ మనకి వాళ్ళు ఒక మంచి ఉత్తమ వైద్యులుగా బయటికి రావాలనేటువంటి ఉద్దేశ్యం ఈ నిర్ణయంలో కనబడింది. సార్ మరి వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారండి? అంటే వాళ్ళనేది ఏంటంటే మేము గవర్నమెంట్‌లో ఉండేటప్పుడు అంటే వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పుడు ఆ టైంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొనొచ్చాం. మేము తెచ్చిన మెడికల్ కాలేజీలన్నీ వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం ఇప్పుడు కూడా చేస్తున్నారని. ఇది ప్రభుత్వ కాలేజీలుగానే పరిగణించబడతాయి. పీపీపీ మోడ్ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తి సీఎంగా ఉండడం గతంలో చేయడం అనేటువంటిది ఒక దౌర్భాగ్యం. ఇది ఇక్కడ ఎక్కడా భూముల దారాదత్తం చేయదు. 30 ఇయర్స్ తర్వాత మొత్తం అడ్మినిస్ట్రేషన్ మనకొస్తుంది. ఒక ఇన్వెస్ట్‌మెంట్ అంటూ తీసుకొనొచ్చి దానికి ఒక రేషియో పెట్టి కొన్ని అండర్‌స్టాండింగ్స్ పెట్టాం. సో, దానివల్ల ఇప్పుడు ప్రైవేటైజ్ చేయటం అనేటువంటిది దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాల్లో సక్సెస్ అయినవి ఉన్నాయి. వేరియస్ సెక్టార్స్‌లో జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అనేక చేశాం. ఈరోజు అన్నిటిలోని చూస్తున్నప్పుడు ఫలితాలు కూడా చూడాలి. సో, ఒక మంచి ఉద్దేశ్యంతో చేసే వాటిని కూడా కామెంట్ చేసే అలవాటు, నేచర్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. నేను చూసాను యోగాని కూడా కామెంట్ చేశాడు. యోగా వేస్ట్ అన్నాడు. 400,00,00,000 ఖర్చు పెట్టారని కూడా అన్నారండి ఆయన. యోగా ఏంటి సార్ నిజంగా సరే అంత ఖర్చయిందండి? 60 కోట్లు కూడా ఖర్చు కాలేదు. అంటే ఆయనకి ఆ ఫిగర్స్ కూడా తెలీదు. నేను చెప్తున్నా అంత ఎట్లా ఉన్నారంటే అంత అమాయకంగా ఉన్నాడు ఆయన. ఎక్కడో కూర్చున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు. యోగా వేస్ట్ అని అన్నాక ఇంక మీకేమర్థం అవుద్ది? మీకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోవిడ్‌కి బిగినింగ్‌లో ఉన్నప్పుడు జస్ట్ ఇలా బ్లీచింగ్ జల్లేసి ఒక పారాసిటమాల్ మాత్ర ఏస్తే సరిపోద్ది కోవిడ్ పారిపోద్దన్నాడు. 3 నెలల తర్వాత లాక్‌డౌన్‌లో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి ఒకసారి. అంటే ఆయన చాలా ఈజీగా ఏదో దాన్ని అసలు చాలా చులకనగా మాట్లాడడం అలవాటైంది. ఒక బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆ తర్వాత వాళ్ళే క్లెయిమ్ చేశారు కదండీ. డాక్టర్స్ కూడా పారాసిటమాలే వాడమన్నారు. బ్లీచింగ్ అంతా జాగ్రత్తగా మీకర్థం మీ వాళ్ళు క్లెయిమ్ చేశారు. నేనంటున్న తర్వాత లాక్‌డౌన్ ఎవరు పెట్టారు? ఆయనే పెట్టాడుగా. ఆ! నువ్వు అంత ఈజీనెస్ చెప్పినప్పుడు అది స్ప్రెడ్ అయింది కదా. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా విజన్‌తో మాట్లాడారు అప్పుడు అన్నట్టు. పారాసిటమాల్ అనేటువంటిది గానీ, జ్వరం మాత్ర గానీ ఏదేమోనండి. మాత్రలు ఏస్తే వెళ్ళిపోద్ది. మీరు జాగ్రత్తగా బాహాటంగా తిరగండి అన్నాడు. ఎంతమంది చనిపోయారు? జాగ్రత్తలు చెప్పింది ఏంటి? ఎందుకు లాక్‌డౌన్ అన్నారు? ఎందుకు మీరు కొంచెం జాగ్రత్తలు పాటించండి అనేటువంటి సంకేతం ఎందుకు చెప్పారు ఆ రోజు? డబ్ల్యూహెచ్ఓ నార్మ్స్ ప్రకారం అందరికీ ఒక గైడ్‌లైన్స్ వచ్చినప్పుడు ఈయన మాత్రం డిఫరెంట్‌గా చెప్పి ప్రజల్ని డెలిబరేట్‌గా వదిలేసేయడం వల్ల ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మంది చావుకు కారణమైంది. వెంటనే బెడ్స్ కూడా ఆపరేట్ చేయలేకపోయినారు. ఆ రోజు హాస్పిటల్స్‌లో బెడ్స్ దొరక్క ఎంతమంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ అనేక ఫ్యామిలీస్ రూయిన్ అయిపోయాయి. నేను అనేటిది ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఈజీగా మాట్లాడకూడదంటాను. చాలా కేర్‌లెస్‌గా మాట్లాడకూడదు. చులకనగా ఈరోజు యోగాదే ఇప్పుడు మీరేమంటారు? యోగాది కూడా వేస్ట్ అంటారా? యోగా వేస్ట్ అన్నోళ్ళు ఎవరైనా ఉంటారండి? ఈరోజు అసలు మేము కూడా అసలు మేము ఊహించలా. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ అందరినీ కూడా కాన్ఫరెన్స్‌లో తీసుకొని యోగా ఇంటర్నేషనల్ డే చేశారు. ప్రపంచవ్యాప్తంగా యోగాని మన దేశ సంపద. ఇది మన దేశంలో ఉండేటువంటి ప్రాచీన కళ. ప్రపంచానికి చాటుదాం అని ఒక ఆలోచన చేసి వైజాగ్‌కి తీసుకొచ్చినప్పుడు వైజాగ్ బ్రాండింగ్ కూడా తీసుకొని వచ్చి ప్రపంచం చూస్తుంది విశాఖపట్నం. బీచ్ రోడ్‌లోని ఇది పెడదాం. ఇది ఒక పెద్ద ఈవెంటే కాదు. దానిలో అందరిని భాగస్వామ్యం చేయడం వల్ల అదొక కల్చర్ పెరుగుతుంది. అందరూ పార్టిసిపేట్ చేస్తారు. యంగ్‌స్టర్స్ గానీ, యువత అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇదొక క్యాంపెయిన్ మోడ్‌లో వెళ్తుందనే ఉద్దేశంతో వైజాగ్ చేస్తే, మేము అనుకున్నాం అసలు అంతమంది పార్టిసిపేట్ చేస్తారా అని. ఏవండీ 2-4 ఎవరైనా అర్ధరాత్రి 2 గంటలు, 4 గంటలు, 5 గంటలకి చాలా చక్కగా నిద్ర అంటే డీప్ స్లీప్‌లో వెళ్తా ఉంటాం. అలాంటి సమయంలో మొబిలైజ్ చేయాలి. జనరల్‌గా మొబిలైజేషన్ అనేటువంటిది డే టైమ్ కూడా 10, 11 గంటలకు ఏదైనా సభలకో, లేదా సాయంత్రం సభలో పెడుతూ ఉంటాం. ఎందుకంటే లక్షలాది మందిని ఎవరైనా గ్యాదర్ చేయాలంటే. ఎందుకంటే కొంచెం ఈజీగా మొబిలైజ్ అవుతారు. ఆ టైం అయితే వాళ్ళకి కాస్త అన్ని పనులు చూసుకొని వస్తారు. బట్ ఇది అర్ధరాత్రి 2 గంటలకి అంటే ప్రజల్లో ఆ ఇంట్రెస్ట్ లేకపోతే అంతమంది రాగలుగుతారా? అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువొచ్చి ఆ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌కి వెళ్ళింది. అంటే ఎందుకంటే ఆరోగ్యం పట్ల, కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగిన వాళ్ళందరూ కూడా కదిలారు. ఇక్కడే కాదు ఎక్కడికక్కడ ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా చేసుకున్నారు రాష్ట్రం అంతా. సో, అది ఆ ఈవెంట్‌ని కూడా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తే దాన్ని కామెంట్ చేయాలి, విమర్శించాలి అనేటువంటి దృక్పథంతో ఉండే ప్రతిపక్షం ఉండడం దురదృష్టం. మా ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం నాకు ఉద్దేశం. ఎందుకంటే కొన్ని మంచిని మంచిగా చెప్పాలి. ఈ చెడుని చెడుగా చెప్పాలి ప్రతిపక్షం అంటే. మంచిని కూడా మనం మంచి కార్యక్రమాన్ని కూడా విమర్శించుకుంటూ పోతే ఇది సమాజానికి మంచిది కాదు ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు పాలకులుగా అసలు దానికి అసలు అనర్హులనే నా భావం.
అర్హత కావాల్సిన పాలకులకి ఒక బ్రాడ్ మైండెడ్ ఉండాలి. ఒక ఫ్యూచరిస్టిక్‌గా ఉండాలి. ఎవరికైనా పిల్లలందరికీ ఎవరికైనా తర్వాత భవిష్యత్తు ఏముంటుంది అనేటువంటి దానిపైన ఆరోగ్యం పట్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు పట్ల కావచ్చు. వాటిని అన్నిటికి ఎందుకని ఇప్పుడు మీకు విజన్ అనేటువంటిది మా నాయకుడిని ఎందుకు అంత ప్రైజ్ చేస్తారంటే భవిష్యత్తుని కూడా ఆలోచిస్తారు. 10 ఏళ్ల తర్వాత ఏంటి? 20 ఏళ్ల తర్వాత ఏంటి? ఎన్ని వాహనాలు పెరగబోతున్నాయి? ఎన్ని రోడ్లు పెరగబోతున్నాయి? ఎన్ని ఆహ్, మ మ అంటే విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది తయారవుతారు? దానికి తగ్గ ఉపాధి ఏ రకంగా ఉంటుంది? ఇట్లాంటివన్నీ కూడా ముందుగానే ఆలోచించడం వల్ల మనకు దానికి అనుగుణంగా ఇప్పటి నుంచి అడుగులు వేయాలనేటువంటిది వారి దృక్పథం. అందుకనే ఈరోజు హైదరాబాద్ నగరం చూసినా లేతే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అన్ని ఫలితాలు కనబడుతున్నాయి. అందరూ మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు హైదరాబాద్ అన్నారు కాబట్టి అడుగుతున్నానండి. యాక్చువల్‌గా కేసీఆర్ గారు నిన్న కొన్ని కామెంట్స్ చేశారు. అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అపోజిషన్ పార్టీ ఏదైతే అక్కడ రూలింగ్‌లో ఉందో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసం, రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కోసం చంద్రబాబు గారిని యూజ్ చేసుకునే విధంగా హుహు. అంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు వాళ్ళ గురువు గారి బాటలో వెళ్తున్నారు. చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు 20,00,000 పెట్టుబడులు తెచ్చానన్నారు. ఎక్కడ పోయి అవన్నీని అసలు ఆయన తెచ్చాడా లేదా అన్నట్టు కొన్ని కామెంట్స్ అయితే వినిపించాయండి. దాని మీద ఒక టీడీపీ సీనియర్ శాసనసభ్యుడిగా, సీనియర్ నాయకుడిగా మీ కామెంట్ ఏంటి సార్? సరే ఫామ్ హౌస్‌కి పరిమితమై ఇప్పుడిప్పుడే బయటకొచ్చినట్టుంది ఆయన. ఎన్నికల్లో ఇదైన కేసీఆర్. కేసీఆర్ ప్రయత్నం మీరన్నట్టు రేవంత్‌ని ఉద్దేశించనే కాకుండా కేవలం రాజకీయ లక్ష్యంతో చెప్పిందని నేను అనుకుంటున్నా ఒకటి. మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి సెంటిమెంట్ పెట్టుకొని మళ్ళీ అధికారంలో రావాలనే ప్రయత్నం అందులో కనబడింది. ఇక్కడ ఎంఓయూస్ గురించి మాట్లాడినప్పుడు తర్వాత 5 ఏళ్ళు ఎవరి పాలనలో ఉంది? రాష్ట్రంలో భయపడి పారిపోయే పరిస్థితి ఉంది. అప్పుడు సందర్భంలో వాళ్ళే మాట్లాడారు. మాకు కాంపిటీషన్ లేకుండా పోయిందని. జగన్ వచ్చినాక. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలోకి వచ్చేటప్పుడు తెలంగాణకి చాలా క్లీన్ ఉన్నట్టు. ఆ రోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. నేనేమంటానంటే ఏదైనా ఒక కంటిన్యూ ఇప్పుడు ఏమైంది ఆ రోజు బ్రహ్మాండంగా అందరూ పెట్టుబడిదారులు వచ్చారు. మనం ఇక్కడ విశాఖపట్నంలో 3 సమ్మిట్స్ జరిగినాయి. ఎంఓయూ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఉదాహరణకు లులు పారిపోయారు. ఒక్కరే కాదు. అనేక అసలు ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలు అనేటువంటి వాళ్ళకి ఒక ఆ బ్యాడ్ పీరియడ్ అనేటువంటి నడుస్తుంటే వచ్చిన వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు అంటే గ్రౌండ్‌లోకి ఎళ్ళాల్సిన వాళ్ళు అందరూ పారిపోయినారు. ఇక్కడ మీకు మిలేనియం టవర్స్ ఉంది ఐటీ. అన్నీ ఖాళీ చేయించారు. ఈరోజు టీసీఎస్ యాక్టివిటీస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి అందులోనే ఆ ప్లేస్‌లో. సో ఇవన్నీ వాస్తవాలు. ఆయన రాజకీయ ఉద్దేశంతో మాట్లాడినట్టు మనకి స్పష్టంగా కనబడుతోంది. సార్ ఎప్పుడో ఆయన కేసీఆర్ గారు అంటే ఇప్పుడు యాక్చువల్‌గా రేవంత్ గారికి చంద్రబాబు గారు గురువన్నారు. కానీ కేసీఆర్ గారు కూడా గురువు చంద్రబాబు గారే యాహ్! యాహ్! కదండీ! యాక్చువల్‌గా యాహ్! చంద్రబాబు గారి దగ్గరే యాహ్! పనిచేశారు. అది యాహ్! అందరికీ తెలిసిన విషయం. యెస్. రికార్డెడ్ ఇది అది. కానీ ఆయన ఎప్పుడో ఒక సెంటిమెంట్ రగల్చడం కోసం చంద్రబాబు గారిని ఎందుకు యాహ్! ప్రత్యేకంగా టార్గెట్ చేస్తారు? ఎంచుకుంటాడు. దాని మీద ఎంచుకుంటాడు. ఏంటి సార్ కారణం ఏంటి? ఆంధ్ర, తెలంగాణ ఆ రోజు ఆంధ్ర, తెలంగాణ విడిపోయినప్పుడు అన్నదమ్ముల్లా విడిపోవాలనేటువంటి మాటల్లో మాట్లాడిన వ్యక్తులే అక్కడ రాజకీయాలకు వచ్చేటప్పటికి తెలంగాణకు, ఆంధ్రాకు ఒక కాంపిటీషన్ పెట్టో, ఆంధ్ర నాయకత్వం ఇక్కడ సమర్థవంతంగా నడిస్తే ఇక్కడ తెలంగాణలో నష్టపోతాం అనేటువంటి ఆలోచనలు రగిల్చే విధంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు అనేటువంటివి క్లియర్ కట్‌గా ఇది పొలిటికల్ ఎజెండా. అందులో నిజమైనటువంటిది లేదనేది అందరికీ తెలుసు. మీరన్నట్టు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే. కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే. అందులో ఈ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి తయారై ఎళ్ళిన ముఖ్యమంత్రులు ఆళ్ళిద్దరు. కాబట్టి ఈ పార్టీలో ఈ షెల్టర్ పైన ఇక్కడ చేసి ఎళ్ళిన వాళ్ళు. రాజకీయ ఆలోచనలు చేసినప్పుడు ఒక రాష్ట్రాలు 2 విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రానికి వాళ్ళు అక్కడ ఆధిపత్యం పోరులో ఈ ఈ ఈ వ్యూహాత్మకంగా ఇక్కడ విమర్శిస్తే వాళ్ళకి లబ్ధి పొందుతుందని. రెండోది ఒక ఇంటర్నల్ ఆ స్నేహం కూడా. ఇప్పుడు ఇద్దరు ఒకే టైం ఆయన ఫార్మ్ హౌస్‌కెళ్తాడు. ఈయన బెంగుళూరులో ఎవరితో ప్యాలెస్‌కెళ్ళిపోతారు. సార్ ఇంటర్నల్ స్నేహం అదే కదా! కేసీఆర్ గారికి? జగన్ రెడ్డికి ఇంకెవరు కూడా అందరికీ తెలిసింది. మా ప్రతిపక్ష నాయకుడు ఆయన. వీళ్ళందరూ మొన్న కూడా వాళ్ళ కేటీఆర్ అండ్ జగన్ కలిసి ఒక సభలో ఇవన్నీ కూడా క్లియర్‌గా అర్థమవుతున్న పాలిటిక్స్. కొత్తగా మనం చేయడానికి ఏం లేదు. కాబట్టి ఆ అండర్‌స్టాండింగ్‌లో ఇద్దరు కూడా ఒక కోవలు ఎంచుకుంటున్నారు. ఇద్దరు ముందు ప్రజల్లో తిరగడం మానేశారు. ప్రజల దగ్గరికి వెళ్ళడం మానేశారు. ఇలాగ సెంటిమెంట్‌తోనో ఏదో ఒక అభూత కల్పనలో లేకపోతే ఏదో ఒక విమర్శలు చేసో
ఇలాంటివి ఎంచుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయడంలో వాళ్ళిద్దరికీ రెండు ఒకే రకమైనటువంటి దీనిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉదహరిస్తూ మీరు మా ప్రతిపక్ష నాయకుడు అన్నారు. ఉమ్. సార్ మన అదే రాష్ట్రం అని కాదు మన సార్. రాష్ట్రం అదే కాదా అది కూడా? రాష్ట్రం అదే ఆంధ్రప్రదేశ్. కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడు పదవి ఇవ్వలేదని ఆయన బాధపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ అన్నాను. ఓకే. ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ఉన్న మా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష కాదు హోదా సార్. అనేది ఆ. అసెంబ్లీలో ఇచ్చి అవును. ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అవును. ఉన్నటువంటి వైసీపీ. 3 పార్టీలు వైసీపీ ఉంది. అవును. ప్రతిపక్షంగా ఉండేటువంటి పార్టీలు ప్రతిపక్షం అంటాం మేము, అవును. మిత్రపక్షం అనలేం కదా. అవును. అది కాదు సార్. యాక్చువల్‌గా ఇప్పుడు ఉప్పు లేని చా పప్పు బావుండదు అంటే చప్పగా ఉంటదంటారు కదండీ! ప్రతిపక్షం లేని అసెంబ్లీ కూడా అలాగే ఉంటదని చెప్పి పెద్దలు చెప్పేవారు. మరి అంటే అంటే వాళ్ళు ఇక్కడ రావట్లేదు కదండీ! అంటే మొత్తం అంతా మీ కూటమి సభ్యులే ఉంటున్నారు అక్కడ అసెంబ్లీలోని. సో, ప్రొసీడింగ్స్ విషయంలోని వాళ్ళు కూడా ప్రతిపక్షం కూడా ఉంటే బావుంటదని మీరేమైనా భావిస్తున్నారా? అసెంబ్లీ రామ్మని అనేక హ్మ్. మార్లు స్పీకర్ ఇన్వైట్ చేశాడు. మా అందరూ కూడా పార్టీ నుంచి ఇన్వైట్ చేసాం. అసలు అసెంబ్లీకి రావడం అనేటువంటిది వాళ్ళ హక్కు అండి. హ్మ్. వాళ్ళ హక్కు అది. రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కు. అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులు అసెంబ్లీకి రావడం అనేది హక్కు. ఎవరు ఆపితే ఆగిపోకూడదు. పోనీ ఎవరి మీద కోపం ఉంటే రాకపోవడం కాదు. ఇట్స్ ఎవరికీ లేనటువంటి హక్కు. ఓన్లీ శాసనసభ్యుడిగా ప్రజలు ఓటేస్తే గెలిచారు ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి శాసనసభ్యులు. వాళ్ళకి సంఖ్యాబలం అనేటువంటిది నిర్ణయించింది రాజ్యాంగం. ఓకే. ఇంతమంది సభ్యులకి ఇంతమంది ఉంటే ఈ హోదా వస్తుందని. మీకు లాస్ట్ టైం పార్లమెంట్లో కూడా మా నాన్నగారు ఎంపీగా ఉన్నారు, అప్పలనరసింహ గారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ అవునండి. రోజు పార్లమెంట్లో ఉంది. అప్పుడు 28 అంతే కదా సార్? 32 సభ్యులతో 32 ఓకే. అంటే అదే అప్పుడు బీజేపీకి లేదు, కాంగ్రెస్ అవును. గవర్నమెంట్ ఉండేప్పుడు బీజేపీకి సభ్యులు రాలా. అవును. అంటే జాతీయ పార్టీకి ఉన్న ఆ రోజు లేదు. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి ఇచ్చారు? టీడీపీ. సంఖ్యాబలం బట్టి. అవునండి. టీడీపీకి కానీ ఇచ్చారు. దేశం అంతా లేము. అవును. మీరు అర్థం కావాల్సిన జాతీయ పార్టీ కూడా కాదు, ఆ రోజు ప్రాంతీయ పార్టీ. అవును. ఈ చట్టం చెబుతుందండి, సభ్యులు ఎంతమంది ఉంటే సభ్యులు ఉన్న ఆ సంఖ్యాబలం బట్టి ఆ అర్హత అనేది వస్తుంది. ఓకే. అది అది ఆ ఆ మాత్రం ఒక చిన్న అంశం, అంటే అది ప్రధానమైనటువంటి అంశం, ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం. అందువల్ల ఎన్నిక అంతమంది సభ్యులు గెలిపించుకోవడం ప్రజలు ఓకే. తీసుకున్న నిర్ణయం. ప్రజల నిర్ణయం వల్ల మనకు తక్కువ మంది సభ్యులు గెలిచారు. ఆ గెలిచిన తక్కువ మంది సభ్యులతో ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిపక్ష హోదా అంటే ఆయనకి కొన్ని ఫెసిలిటీస్ అడిషనల్గా రావచ్చు. ప్రోటోకాల్ అన్నీ ఉంటాయి కదండీ! అసెంబ్లీలో మాట్లాడడానికి ఎంత సమయం కేటాయించాలనేటువంటిది మీకు దగ్గర విషయం ఉందనుకోండి, ఆ సమయం అలా ఉన్న సమయం కంటే ఎక్కువే వస్తుంది. ఓకే. మీ దగ్గర విషయం లేదనుకోండి, అసలు నీకు సమయం అనేది లెక్కే ఉండదు, కనబడదు. సో, విషయం లేనప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడతాం అనేటువంటి దాంతోనే ఆయన అసెంబ్లీకి రావడం మానేస్తున్నాడు. దానికి ఏదో ఒక కారణం చెప్పాలని. మీ కౌన్సిల్కి వస్తున్నారు, అక్కడ సంఖ్యాబలం ఉంది. మీరు కౌన్సిల్కి సంఖ్యాబలం ఉంది కాబట్టి రాగలుగుతున్నారు, ఇక్కడ సంఖ్యాబలం లేదు. మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు నేను స్ట్రెయిట్‌గా క్వశ్చన్ అడుగుతున్నాను. మీ పార్టీ స్టాండ్ ఉంటే ఒకటే స్టాండ్ ఉండాలి. సో, సభ్యులు తక్కువ ఉన్నారు, అక్కడ ఆర్గ్యూ చేయటానికి, మాట్లాడడానికి కూడా ఎవరు మాట్లాడే పరిస్థితిలో లేరు. ఆ సభ్యులకి అసలు అసెంబ్లీకి వచ్చిన వాళ్ళలో కొంతమంది కొత్త సభ్యులు ఉన్నట్టున్నారు. అసెంబ్లీలో ఏ విషయం గురించి ప్రస్తావన వచ్చినా ప్రభుత్వాన్ని విమర్శించడానికి సరైనటువంటి కారణాలు చెప్పలేరు. అందులో గత 5 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా ఆ సబ్జెక్ట్స్ వస్తే ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి రాలేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. దీనికి ప్రతిపక్ష హోదా అని పరిస్థితి ఎలా వస్తుంది? రాజ్యాంగబద్ధమైనటువంటిది ఎవరు నిర్ణయం తీసుకుంటారు? ఎవరికా ఇది ఉంది చెప్పండి మీరు? ఇది లేదు. అది దానికి ఇది క్లియర్‌గా గెలుచుకొని రావాల్సినటువంటి అంశాలు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఎలక్షన్స్ జరిగితే నామినేషన్స్ కూడా వేశారు. ఓకే. పీఏసీ జనరల్‌గా ప్రతిపక్ష పార్టీకి ఇస్తారు. ప్రతిపక్ష అప్పట్లో కేశవ్ గారికి ఇచ్చారు కదండీ! ఎప్పుడూ ఉంటుంది అది. కానీ సంఖ్యాబలం ఉండాలి. ఎన్నిక జరుగుతుంది అది. దానికి ఎన్నికయ్యే బాడీస్. సంఖ్యాబలం లేదు. నామినేషన్లు వేశారు. అంటే అది కూడా అవగాహన లేదు. నామినేషన్లు వేసి పోటీ నుంచి తప్పుకున్నారు. అంటే సభ్యులు లేరు కాబట్టి. సో, పీఏసీ ఎందుకు రాలేదు? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రతిపక్షాలకు రావాల్సింది. అంటే నీకు సంఖ్యాబలం లేదు. సో, ఇలాంటివన్నీ కూడా చట్టపరంగా లేక ముందు నామినేషన్లు వేశారు, మాకు రావాల్సింది కదా అని. తర్వాత కాబట్టి ఇవన్నీ ఆయనకి అవగాహన లేదు. ఏదో ఒక్క ఛాన్స్‌లో వచ్చి
ముఖ్యమంత్రి అయినాడు తప్ప ఆ తర్వాత పాలన ఏ రకంగా చేయాలనేటువంటిది అడ్మినిస్ట్రేషన్ కూడా కంట్రోల్ రాలేకపోవడం, అస్తవ్యస్త పాలన, ఒక విధ్వంస పాలన ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు. కాబట్టి అసలు వారి వారి గురించి కూడా ఆలోచించే వాళ్ళు కూడా లేరు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ఎన్డీఏ పాలన వచ్చినప్పటి నుంచి కూడా ఎలా పాడైనటువంటి అన్ని సెక్టార్స్ని మళ్ళీ ఎట్లా చేయాలి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రంగం, అన్ని రంగాలని ఈరోజు ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అన్నీ ఒకవైపు ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మనకి ఏది ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తుంది వాటిపైన ఫోకస్, టూరిజం కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ప్రాజెక్ట్స్ కూడా ఒక్కసారిగా ప్రాజెక్ట్స్ ఆగిపోయింది. పోలవరం అయిపోయింది, అమరావతి అయిపోయింది, సెంటర్ నుంచి ఉండేటువంటి సపోర్టు వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకు వైజాగ్కి వచ్చినప్పుడు రైల్వే జోన్ మనకి అనౌన్స్ చేసిన రైల్వే జోన్కి ల్యాండ్ అలాట్ చేయలేకపోయినా. సార్ ఎందుకండి ఎలా అయిపోయింది? ఎందుకంటే వాళ్ళేమంటున్నారంటే అండి, వైసీపీ వాళ్ళు అనే మాట ఏంటంటే, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్తూ ఉన్నారు. మేము వచ్చిన తర్వాత 30 ఏళ్ళు ముందుకు తీసుకుని వెళ్తాము అని అంటూ ఉన్నారు. దాని మీద ఏంటి సార్ మీ నాకు కామెంట్ అసలు ఏంటి? వాళ్ళు ఇవన్నీ ఈ మాట్లాడతారు తప్ప అసలు వాళ్ళు ఏం చేశారని చెప్తారు. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో ఏం చేశారు, పలానా చేరు వైజాగ్ ఫోకస్. నేను ఇప్పుడు అదే అన్నాను, జోన్ అనౌన్స్ అయింది 2019కే అనౌన్స్ అయింది, 5 ఏళ్ళు ఉన్నారు. రైల్వే జోన్ వస్తే వైజాగ్లో ఎంతో కొంత ఎకనామిక్ యాక్టివిటీ కదా. ల్యాండ్ అలాట్ చేయడం ఎంతసేపు? ఈరోజు ల్యాండ్ అలాట్ చేయడమే కాదు, గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు ఆ యాక్టివిటీస్ స్టార్ట్ చేయించాం. ఇక్కడ ఆఫీసు జోనల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయింది. ఎంతంది ఒక్క ఎగ్జాంపుల్ అని కాదు, టోటల్గా అడ్మినిస్ట్రేషన్ చేత కాలేదు, విధ్వంస పాలన, ఏ సెక్టార్ని వదిలిపెట్టలేదు. ఐటీ మొత్తం అవుట్. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఉన్న టవర్స్ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. చాలా ఇండస్ట్రీస్ ఇంకా మూతపడే పరిస్థితికి వచ్చాయి, మీకు తెలుసు. మూతపడ్డాయి, కొన్ని వెళ్ళిపోయినారు కూడా, పక్క రాష్ట్రాలు పోయారు. సో ఎలా ఇవన్నీ వస్తే కదా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. సంక్షేమం, అభివృద్ధి అనేటువంటివి రెండు కూడా రెండు కళ్ళలాగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. ఆ ప్రోగ్రామ్స్లోనే ముందుకెళ్తున్నాం. సరే, వైసీపీలోని నెంబర్ 2గా పిలువబడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ఒక కామెంట్ చేశారు. నెక్స్ట్ ఎలక్షన్స్, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగిన నెక్స్ట్ ఎలక్షన్లో అయినా మేము 200+ సీట్లు గెలవబోతున్నాం. ఏది డీలిమిటేషన్ అయితే, అంటే 175 ఉన్నాయి కాబట్టి డీలిమిటేషన్ అయితే 40-50 పెరుగుతాయి. సో 220 అంతా అయ్యే అవకాశం ఉంది. అందులో 200 పైన సీట్లు గెలవబోతున్నాం. ఒకవేళ డీలిమిటేషన్ కాకపోయినా కూడా 175కి 151కి గెలవబోతున్నాం అని అంత కాన్ఫిడెన్స్. అంటే మీ 1.5 ఏళ్ల పాలన చూడగానే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ వచ్చిందా ఏంటి సార్? అంత అసంతృప్తి ఉందా మీ దాని మీద? బాగా అడిగారు. 175 పోన్లే, వాళ్ళు డీలిమిటేషన్ ఇవన్నిటిలో పెట్టాల. 175 కాన్స్టిట్యున్సీస్ ఉన్నప్పుడు 2019, 2024 వరకు 5 ఏళ్ల వాళ్ళ పాలన ముగిసే టైంకి వై నాట్ 175 అన్నారు వాళ్ళు. ఎన్ని సీట్లు వచ్చాయో చూశారు. ఆ 175 ఇప్పుడు మీరు అంటుంది 151 అన్నారు. మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి, ఇక ఆ తర్వాత 11 రావు అనేటువంటిది వాళ్ళ దృక్పథం. వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ మాట ప్రజలందరూ చూశారు. వై నాట్ 175 అన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 151 అంటున్నారు. నేను ఆ రకంగానే చూస్తాను. దీనిలో అందులో ఇంకేం ఆలోచన లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలా 151 వాళ్ళు కలిసి వచ్చిన నెంబర్ కదా సార్, అంతకు ముందు కూడా వచ్చింది కదా, అట్లాగే ఏమైనా అంటున్నారేమో సెంటిమెంట్గా. అసలు మీకు ఆ స్కోప్ కానీ అవకాశం కానీ ఈ ప్రజలు ఇచ్చేటువంటి ఇది లేదు. ఎందుకంటే ఆ రోజు ఓన్లీ 1 ఛాన్స్ అనేటువంటి దాంట్లో వచ్చారు. ఆఖరికి ఇప్పుడు ఆ నియోజకవర్గాలకు కూడా అడుగుపెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ 3 రాజధానుల నిర్ణయాలు కానీ ఏవైతే వాళ్ళు చెప్పినటువంటి ఆ రోజు తీసుకున్న అన్ని స్టాండ్స్ కూడా రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. సో మీ పాలసీని, మీ అడ్మినిస్ట్రేషన్ని పూర్తిగా మొన్న వచ్చినటువంటి ఓటింగ్ మీకు అర్థమై ఉంటుంది. కోపంతో వేశారు. కోపంతోనే కాదు, ఖర్చు పెట్టుకొని వచ్చి బయట ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్రం ఏదో అయిపోతుంది, ఇది ఇలా అవ్వకూడదు అనేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఓటర్స్ వచ్చి ఓట్ చేశారు. కాబట్టి దాంట్లో మనం ఆలోచన తీసుకోవాలి. ఎంతో రాష్ట్రం పట్ల ఆలోచన పరులు అందరూ కూడా వచ్చి ఓటేశారంటే దాన్ని బట్టి అర్థం ఉంది. ఇక్కడ ఉండేవాళ్ళే కాదు, బయట ఉండేవాళ్ళు కూడా ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇది విధ్వంసం అయిపోతుంది, పిల్లల భవిష్యత్తు ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఇక్కడ ఒక
ఏమంటారు అది ఒక నియంత పాలనలా జరుగుతుంది. ఏదో ఒక డిక్టేటర్‌షిప్పే ఏదో ఒకటి ఏం చెప్తుంటే అది అయిపోవాలి అని పక్కన ఇవన్నీ మాటలన్నీ వైసీపీలో ఉండే నాయకులే అనేవారు. ఎక్కడ ఒక 10 మంది కూర్చున్నా ఆ రోజు కూడా అదే చెప్పేవాడు. ఆయన ఎవరి మాట వినడు. ఆయన ఏది చెప్తే అది జెయ్యాలి. సో, ఆ పాలనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా మళ్ళీ జరిగే పరిస్థితి లేదు. ఎవరు యాక్సెప్ట్ చేసేది లేదు. సార్ సజ్జల అన్న దాంట్లో అసలు మీకు సజ్జల మాటలు అప్పుడు ఇవే మాటలు విన్నాం. అక్కడ ఏదో ఒక స్క్రిప్ట్ రాసి వస్తది. వాళ్ళు చదువుతారు. తర్వాత వాళ్ళు కూడా అందరూ లోపల మాట్లాడుకునేవే ఇవన్నీ. నేను చెప్పింది కూడా. సో, ఎక్కడ ఎవరికీ కూడా ఎవరి మీద కూడా ఆ నమ్మకాలు నాయకత్వం పైన ఉండేటువంటి నమ్మకాలన్నీ కూడా సన్నగిల్లి అందరూ కూడా వెళ్ళిపోయినారు. సార్ చంద్రబాబు గారు అంటే ఆయన కోసం చెప్పాల్సొస్తే మీరు ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి టీడీపీతో ట్రావెల్ అవుతున్నారు. టీడీపీ పార్టీలో ఉన్నారు. చంద్రబాబు గారిని అప్పుడు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు. యాక్చువల్‌గా చాలామంది అనలిస్టులు గాని, లేకపోతే విశ్లేషకులు గాని చంద్రబాబు గారు చాలా మారారు అంటూ ఉన్నారు. అంటే కొన్ని పాలిసీలు ఆయన మార్చుకోవడం వలన కొంత మెత్తబడిపోతున్నారు. కొంత అంటే ఆయన వ్యక్తిగతంగా కూడా అంటే పార్టీ పరంగా కూడా ఆయన మెతకగా వ్యవహరించడం వలన కొంత నష్టం జరుగుతుంది పార్టీకి అని కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. నేను అడుగుతుంది ఏంటంటే సార్, చంద్రబాబు గారిని అప్పుడు ఇప్పుడు చూసారు కాబట్టి ఆయనలో వచ్చిన చేంజెస్ ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? నేను ఒకటి 'ఎన్టీ రామారావు' గారు పార్టీ పెట్టినప్పుడు ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక విధంగా ఉండేది. నాన్నగారు అప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉండారు. చంద్రబాబు నాయుడు గారు మరలా పార్టీ స్ట్రక్చర్‌ని ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక కొత్త ఆలోచన, ఓ యువతరం వచ్చి దాన్ని ఒక వేలో రన్ చేశారు. పార్టీ వేరు, గవర్నెన్స్ వేరు. ఈ 2 అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 95 నుంచి గాని, 99లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ టైంలో చూసినప్పుడు ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం. అంటే ఒక కొత్త ఒరవడి సృష్టించాలి. రాష్ట్రంలో రిఫార్మ్స్ తీసుకురావాలి. వాటిలో ఎక్కడ ఇన్నోవేటివ్‌గా ఏ రంగాలకి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటువంటిది పొలిటికల్ యాంగిల్ కాదు. ఓన్లీ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేట్ చూపించాలనేటువంటి దాంట్లో దేశంలోనే మనం ఒక డిఫరెంట్ మోడల్‌ని పరిచయం చేసినటువంటి వ్యక్తి. తర్వాత కాలంలో కూడా స్టేట్ డివిజన్ మీ అన్నీ తెలుసు. 2014లో మరలా ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు అసలు స్టేట్‌లో ఏమీ లేదు. కొత్త స్టేటు, అసలు ఏమీ లేని స్టేటు. ముందు క్యాపిటల్ ముందు ఇమ్మీడియేట్‌గా తీసుకురావాలి. ముందు క్యాపిటల్ కన్‌స్ట్రక్ట్ చేస్తేనే గానీ ఎవరికీ కూడా ఒక అడ్రెస్ లేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి, మనం అట్రాక్ట్ చేసుకోలేం. ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ రావాలి. అది ఒక మహానగరం కావాలి. కొన్నేళ్లకైనా అవుతుందనేటువంటి ఒక దృక్పథంతో దానికి ఒక ప్లాన్ చేయాలనేటువంటి ఉద్దేశం. జస్ట్ లైక్ ఆ టైంలో విజన్ 2020 అన్నాం 97, 98లో. ఆ విజన్ 2020 ఫలాలు ఇప్పుడు ఎలా హైదరాబాద్ నగరం మహానగరంగా అయిందో, ఇక్కడ కూడా అలాంటి ఒక లక్ష్యం పెట్టుకొని చేయాలనేటువంటి 2040 అంటున్నారు కదా సార్. 2047 కాదు 36కి కొన్ని పారామీటర్స్ ఓకే. ఉన్నాయి. అట్లా ఒక ఆహా! టైమ్ బౌండ్ ప్రోగ్రామ్‌కి ఏ లక్ష్యాలు పెట్టుకున్నామో ఆ లక్ష్యాలు సాధించుకునే దానిలో డిఫరెంట్ మోడల్స్ తయారు చేసాం. అసలు లక్ష్యం అనేది పెట్టుకోకపోతే ఒక వ్యక్తికి గావచ్చు, ఒక విద్యార్థికి గావచ్చు, ఒక వ్యక్తికి గావచ్చు, లేదా ఒక వ్యవస్థకు గావచ్చు, ఒక వ్యాపారానికి గావచ్చు. ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఈరోజు ప్రభుత్వాలు కూడా అలాంటి లక్ష్య సాధన కోసం ఆయన పరితపించినటువంటి వ్యక్తి. ఇప్పుడు పార్టీ మీరన్నప్పుడు పార్టీకి వచ్చేటప్పటికి చాలా వరకు ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వం వచ్చింది. మేము ఆ రోజు స్లిప్స్‌లో సభ్యత్వాలు చేసుకునే రోజుల్ని స్టార్ట్ చేసాం. అవునండి. అలాంటిది టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో గానీ, అక్కడి నుంచి కార్యకర్తల సంక్షేమ నిధి వరకు కూడా లోకేష్ గారు ఇంకొక ఇన్నోవేటివ్ ఆలోచనతో మెంబర్‌షిప్ డ్రైవ్ అనేటువంటిది చాలా ఫాస్ట్‌గా, మాసివ్‌గా 1 crore వరకు వెళ్ళింది. మార్పు అనేటువంటిది అడ్మినిస్ట్రేషన్‌లో ఆటోమేటిక్‌గా వచ్చినటువంటి డేస్ మారుతున్న కొద్దీ, ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ, ఇప్పుడు మాకు ఉండే ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఓటమి, గెలుపులు 2 చూసాం. 2 చూసినటువంటి ముఖ్యమంత్రిగా ఇంకా పాలిష్డ్‌గా తయారయ్యారు. నాకు అనిపించినంత వరకు ఇప్పుడు ఇంకా పాలిష్డ్‌గా తయారయ్యారు ఆయన. చాలా ఇంకా ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తున్నారు. డిఫరెంట్ సోర్సెస్ తెప్పించుకున్నారు. ఒకవేళ గతంలో ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే, ఆ ఇన్ఫర్మేషన్ నాకు కరెక్ట్‌గా రాలేదేమో అనేటువంటి భావనలో ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ ఏమైంది? ఇంకా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ తెప్పించుకొని ఈరోజు మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రివ్యూ చూసినా ఆ జిల్లాల్లో ఏంటి? డిపార్ట్మెంట్స్‌లో ఏంటి? పబ్లిక్ నుంచి వచ్చిన ఒపీనియన్ అంటే ఈవెన్ ఐవీఆర్ఎస్ ఒకటే కాదు. మనం అనుకున్న ఐవీఆర్ఎస్తోనే పాటు వేరియస్ అన్నీ కూడా క్లబ్ చేసుకొని
కామన్గా వచ్చేటువంటి వాటిని డైరెక్ట్గా పబ్లిక్ ముందే పెడుతున్నారు. ఇందులో ఏం దాపరికం ఏం లేదు. ఈవెన్ అది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ ఒక యూనిట్ కావచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ ఒక యూనిట్ కావచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక పారదర్శకత వస్తుంది. రెండోది పెర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అందరిలో. అది ప్రజాప్రతినిధులు కావచ్చు, మేము కావచ్చు, లేకపోతే కింద లెవెల్లో మా క్యాడర్ కావచ్చు, లేకపోతే ఆఫీసర్స్ కావచ్చు. సో అందరూ కలిసి పని చేస్తేనే కానీ ప్రభుత్వం, పాలకులు కలిపి గనక, అధికారులు అందరూ కలిపి గనక పనిచేస్తే ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలనేటువంటి ఉద్దేశం. ఈరోజు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ హై లెవెల్లో ఉంది. నేను అదే చెప్తున్నాను. బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే 1 ఇయర్‌లో అద్భుతాలు అంటే అసలు ఎందుకంటే 1 ఇయర్‌లో ఇవన్నీ చేయగలమా? అసలు ఇవ్వగలమా? అసలు ఇవ్వగలరా? అని చాలామంది ఇలా విమర్శకులు కావచ్చు, లేకపోతే చేయకూడదని కోరుకున్న వాళ్ళు కావచ్చు. అసలు ఇవన్నీ అలాంటి సంపద సృష్టించడం ఎట్లా? దాన్ని ఏ రకంగా మనము పబ్లిక్ అందించాలి? అట్ ది సేమ్ టైం మళ్ళీ ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలనే వాటి మీద ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేశారు. సో ఆటోమేటిక్‌గా మనకి ఆ ఫలితాలు మనం చూస్తున్నాం. సార్ ఇప్పుడు సంపద సృష్టించడం మీద చంద్రబాబు గారు చాలా స్పీడ్‌గా ఉన్నారని మీరు అంటున్నారు. మొన్న గుడివాడ అమర్నాథ్ గారు ఇంతకుముందు ఐటీ మినిస్టర్‌గా ఇక్కడ బాగా చేసిన మన బాగా గుడివాడ సక్సెస్ అయ్యాడు కదా మీరు ఆ! అన్నట్టు. ఆయన ఒక మాట అన్నారు. సంపద సృష్టించే పేరుతోని భూములన్నీని వాళ్ళకి రాసేసుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇలా చేస్తున్నారు అన్నట్టు ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది ఆ మధ్య. అసలు దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? అసలు విశాఖపట్నంలో అసలు భూములు, భూబంధారానికి భయపడే ఈరోజు ఇంత ఇప్పుడు ఎక్కడైతే మీరు చెప్తున్న ప్రాంతాల్లో 90,000 మెజారిటీలు వచ్చినాయి. గాజువాక. అవును. మీరు అల్టిమేట్‌గా పబ్లిక్ మ్యాండేట్ చూడాలి. వ్యక్తులు విమర్శలు మీరు చూస్తున్నారు. విమర్శించే వ్యక్తులు శాంటీ ఏమవుతుంది? ఆ విమర్శకి ఎంతవరకు ఉందని. రాష్ట్రం అంతా లేని మెజారిటీలు ఇక్కడికొచ్చాయి. ఆ! దానికి ప్రధాన కారణం భూదందాలు విశాఖపట్నం. ఓకే. వైసీపీ పాలనలో అసలు ఈ ఈ ఈ ప్రతి ఒక్కరికి కూడా ఒక అభద్రత. ఏమవుతుందో సొంత స్థలాలు ఉండేవాళ్ళు, ప్రైవేట్ స్థలాలు ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళతో పాటు ఇక్కడ భూములుండి ఎక్కడో ఉన్న వాళ్ళకి కూడా ఒక అభద్రత ఇక్కడ ఏమవుతుందో అని. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇలాంటి విషయాలు మాట్లాడడం అసలు అందరికీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. స్క్రిప్ట్ అక్కడ తయారవుతుంది. ఎక్కడ నాకు సార్? వీళ్ళందరూ ఎక్కడండి? తాడేపల్లిలోనో లేదా బెంగుళూరులో స్క్రిప్ట్ తయారవుద్ది. వీళ్ళు మాట్లాడడం తప్ప వీళ్ళకి ఏం లేదు అక్కడ. ఆ స్క్రిప్ట్ వీళ్ళు చెప్తా ఉంటారు. అంతకు మించి ఇంకేం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ మనమే కదా చేసాము అనేటువంటి భావన కూడా వాళ్ళకు ఉంటుంది ఎప్పుడు మాట్లాడినా. ఎందుకంటే వాస్తవం ఇది. ఇక్కడ జరిగిందంతా ఇక్కడ అందరికీ తెలుసు. సామంతుల పాలన మీరు అందాక అన్నారు. సజ్జల గారు ఒక సామంతుడు, ఇంకో ఆయన ఒక సామంతుడు, నలుగురు 5 సామంతుల నీడలో వీళ్ళందరూ ఉండేవారు. ఓకే. వాళ్ళు ఏం చేశారని వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి రాష్ట్రాన్ని పంచేశారు. పంచేసి 4 ముక్కలు మీరు 4 చూసుకోండి అనేటువంటి విధంగా వాళ్ళ పాలన సాగింది. అలాంటప్పుడు విశాఖ కేంద్రంగా కూడా అనేక కారణాలు, అనేక అంశాలు జరిగాయి. ఇది అందరూ చూసిందే కదా, ప్రతి ఒక్కరికి తెలిసింది. ఆ భయంతో, అభద్రతతో విపరీతంగా ఓటింగ్ వన్ సైడెడ్గా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఓట్లు వేశారంటే దానికి కారణం అదే. లేకపోతే అంత ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 90,000 పైన ఒక ఎంపీ మెజారిటీకి సార్ నిజం చెప్పాలంటే అది హైయెస్ట్ కదా. అవును, ఎంపీకి భరత్ గారికి. అందరికీ అన్ని నియోజకవర్గాలు ఒకటి కాదు, అన్ని నియోజకవర్గాలు వచ్చేసినాయి. పెద్ద అద్భుత మెజారిటీ. ఆ వాటర్స్ పెరిగే కొద్దీ మెజారిటీలు పెరిగాయి. 3.5, 4.5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు భీమిలి కానీ, పెందుర్తి కానీ, గాజువాక్ కానీ అన్నీ 4 లక్షలు ఓటు. మాదేమో 1,80,000 అలా ఉన్న దగ్గర కూడా 30,000-40,000 మెజారిటీ. ఓట్లు ఎక్కువ ఉండే కాన్స్టిట్యున్సీలో మెజారిటీలు అద్భుతంగా పెరిగిపోయాయి. సో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఇవన్నీ కూడా అన్ని ప్రజలంతా కసిగా గుద్దారంటారు. దానికి బలమైన కారణం ఏంటంటే ఈ పాలనలో ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు అన్న భూమి గురించి మాట్లాడేటువంటి అసలు అది ఇంకా ఎవరు మాట్లాడినా ఆ కారణం చేత ఇక్కడ ఎక్కువ మెజారిటీలు వచ్చాయంటే అంటే ప్రజలు అల్టిమేట్ నిర్ణయితులు ప్రజలే కదా. మేము రూల్ చేసామంటే, మేము పాలన చేసామంటే మాకు ఫైనల్గా 5 ఏళ్ళలో కావచ్చు, సంవత్సర కాలంలో కావచ్చు, ఎప్పుడైనా సరే మేము చేసే పనిని ప్రజలు సమ్మతిస్తున్నారా లేదని అల్టిమేట్గా ఓటింగ్. సో దానిలో బాగా ప్రభావితం చేసింది ఏంటి అనేది మేము ఆలోచించినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రాష్ట్రం అంతా ఇప్పుడు ఇంత పెద్ద లేవు, ఈ ప్రాంతంలో వచ్చాయనుకుంటే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు
మనం క్లియర్గా లెక్క వేసుకోవాల్సిందే, దానిలోకి వెళ్ళాల్సిందే. అందుకే నేను ఆ ఫలితాలు చెప్పాను. ఓకే. సార్, యాక్చువల్‌గా టెక్నాలజీ అడాప్ట్ చేసుకునే విషయంలోని తెలుగుదేశం పార్టీ దేశంలోనే ముందు ఉంటది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారండి. అంటే చాలా చాలా రిఫార్మ్స్ అంటే మీ పార్టీ పరంగా ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. టెక్నాలజీ అడాప్షన్ అనేది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది. అంటే మిమ్మల్ని చూసి చాలా సార్లు జాతీయ పార్టీలు కూడా మీ మోడ్‌ని వాళ్ళు ఫాలో అయ్యారని కూడా అక్కడక్కడ వినిపిస్తూ ఉంటుంది. సార్, ఈ టెక్నాలజీ అడాప్షన్ ఇంత ఇదిగా తెలుగుదేశం పార్టీ ఈ ఒక వెన్నెముకగా అంటే పార్టీ పరంగా ఉండడానికి కారణం చంద్రబాబు గారా? లోకేష్ గారా? ఇద్దరు ఆ! ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ ఎలాగ ఉంటుంది జనరల్గా, కానీ ఇప్పటికీ కూడా మేమందరం ఆశ్చర్యపోయేది, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అన్ని విషయాల్లో అప్డేటెడ్గా ఉన్నారు. ఓకే. లోకేష్ గారు ఎలాగూ వారు స్వతహాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు, వారిలో ఉండడం ఒక ఎత్తు అయితే, డెఫినెట్గా ఆయన న్యూ వెర్షన్ కాబట్టి ఫుల్ జోష్లో ఉంటారు. బట్ మా నాయకుడు ముఖ్యంగా నేను విన్నాను. నేను కూడా వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ రోజు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు. ఈయన విజన్ గురించి కానీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, ఐటీ ప్రమోషన్ గురించి కానీ ఆ టైంలో చెప్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా వినేవారు. ఆ టైం చాలా చంద్రబాబు గారు చెప్తుంటే వాజ్పేయి గారు విన్నారు. ప్రెజెంటేషన్ విని చాలా. సో అట్లా ఈయన వరల్డ్ క్లాస్, అందరికీ బిల్ క్లింటన్ కావచ్చు, మీరు చెప్పిన చాలామందిని అప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు, కానీ ఒక పొలిటీషియన్ కాకుండా ఒక సీఈఓల మాదిరిలా మారి ఆయన ప్రజెంటేషన్ ఉండే. సో కన్విన్సింగ్గా ఆయన చెప్పగలరు. సో ఆ కన్విన్సింగ్గా చెప్పాలంటే ముందు దానిపైన అవగాహన రావాలి ఎవరికైనా సరే, దానిపైన ఒక కమాండ్ రావాలి ఎనీ సబ్జెక్ట్. మీరన్న ఐటీ అనే కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదన్నా, ఇప్పుడు ఆయన అన్నీ ఆపరేట్ చేయగలడు, ఇండివిజువల్గా కూడా చెప్పగలడు. వాళ్ళ ఎక్స్పర్ట్స్తో మాట్లాడేటప్పుడు ఈయన ఇన్పుట్స్, ఈయన సజెషన్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి. మేము చూస్తూ ఉంటాం రివ్యూస్లో కానీ ఆయన చూసినప్పుడు. సో ఆయన ఎప్పటికప్పుడు ఆయన ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన నిత్య విద్యార్థి, రెగ్యులర్గా నేర్చుకుంటూనే ఉంటాడు. సో ఇప్పటికప్పుడు మనకు ఆండ్రాయిడ్స్ ఎలా అప్డేట్ అవుతాయి, ఆయన అప్డేట్ అవుతూ ఉంటారు. సో అందువలన మా నాయకుడు అంటే మేమున్నాము. ఇప్పుడు చిన్నప్పుడు మేము కంప్యూటర్గా రాని టైంలో చదువుకున్న జనరేషన్స్ కూడా ఇప్పుడు వచ్చేటప్పటికి కంప్యూటర్ లేని ఇది కాదు కదా. సో ఆటోమేటిక్గా అందరూ నేర్చుకోవాల్సిందే. సో అలాంటి తరుణంలో వారు ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఇప్పటికీ కూడా మీకు ఏఐ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఎంతమందికి తెలియదు. మాకు ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పారు అవునా సార్, ఏఐ ఫ్యూచర్లో మీకు ఇదే అని చెప్పి. అంటే ఆయన నెక్స్ట్ ఏం జరుగుతుంది, ప్రపంచం ఎటువైపు వెళ్తుందని ముందుగానే ఆలోచన. విజన్ అంటే అదే కదా, ముందుగా ఆలోచించడం అనేటువంటిది ఉంది. కాబట్టి టెక్నాలజీని డెఫినెట్గా ముందుగా అందిపుచ్చుకుంటాం మనం, దేశంలోనే కాదు గ్లోబల్గా ఆలోచిస్తాడు ఆయన. సార్, యాక్చువల్గా మంచి నాయకుడికి లక్షణం ఏంటంటే, అంటే చాలామంది చెప్పేదండి, నాకు తెలీదు, నేను దాన్ని ఉదాహరిస్తున్నాను. జనం ఒక వ్యసనం అంటారు. అంటే జనాలతో మమేకం అవ్వడం, జనం కోసం ఆలోచించడం, జనంతో ఉండడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ఇలాంటివన్నీ ఒక వ్యసనం అంటారు. సో చంద్రబాబు గారికి అది గట్టిగా ఉందని అనుకోవచ్చా? నేను చూసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేట్ లైఫ్ అంటూ ఉండదండి. చాలా ట్రాన్స్పరెంట్గా పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తి. కంప్లీట్గా ఆయన డే నుంచి ఏం రకంగా ఉంటారు అనేటువంటిది చూస్తే, మార్నింగ్ నుంచి ఆయన యాక్టివిటీస్ ట్రాన్స్పరెంట్. సో నిత్యం ఇప్పుడు గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఎట్లాంటి రివ్యూస్ ఉంటాయి, ఉదయం నుంచి ఆ ఫీడ్బ్యాక్ కానీ, ఇటు పార్టీ, ఇటు బ్యాక్ ఆఫీస్, లేదు ఇటు గవర్నమెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉంటాయి. ఈవెన్ అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా అదే. మార్నింగ్ నుంచి నైట్ ఆయన ఇంటికి లోపలికి వెళ్ళే దాకా కూడా ఆయన యాక్టివ్గా ఉంటాడు. మళ్ళీ 5:30 నుంచి మళ్ళీ ఆయన యాక్టివిటీ స్టార్ట్ అయిపోతాయి. అపోజిషన్, అధికారం అలాంటిది ఏం తేడా ఏముండదు, రెండు ఒకే రకంగా చేస్తాడు. ఆయన ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. అపోజిషన్లో ఉంటే కుంగిపోడు, గవర్నమెంట్లో ఉంటే ఊరికే దాన్ని ఏదో ఇది ఎప్పుడు కూడా. అందుకే మాకు కూడా అందరికీ చెప్తున్నప్పుడు కూడా, గవర్నమెంట్లో ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా, ఇంకా బాధ్యతగా ఉండాలనేటువంటిది ఆయన ఉద్దేశం. సార్, మిమ్మల్ని ఏం పిలుస్తారు, ఏమని పిలుస్తారు? చంద్రబాబు గారు, గణబాబు గారు, అదే. సో మీరు బాస్ అంటారా సార్, సార్ అంటారా? సార్ అంటారా?
లోకేష్ గారితో మీ పరిచయం ఎలా ఉంది సార్? అంటే మీ అందరికీ చాలా ఒక మంచి బాండింగ్ ఉంది. లోకేష్ ఎలా గారు ఉంటుంది లోకేష్ గారితో ఏ ఏ విషయాలు మాట్లాడుతూ ఉంటారు లోకేష్ మీరు గారితో ఎక్కువగా? చాలా చనువుగా ఉంటాం. అందరం కూడా అందరికీ ఫ్రీ హ్యాండ్ అన్న, అన్న అంటుంటారు. ఆయన కూడా చాలా రెస్పెక్ట్ చేస్తారు. సీనియర్స్ నన్నైతే లోకేష్ గారు, "అన్న నువ్వు రెండిటికి మధ్యనున్నావు. అటు పెద్ద సారి టైం ఎందుకంటే మా ఫాదర్ ఆ! ఉన్నారు. అవునండి. అప్పుడు ఎంపీగా చేశారు ఇక్కడికి కదా సార్. వచ్చేటప్పటికి ఎంపీ. మా అబ్బాయి కూడా కొంచెం ఇప్పుడిప్పుడే అవును. పెరిగాడు. యువ సో, నాయకుడు. నేను అటు హ్మ్, ఆహ్, పెద్దాయన స్ మ టర్మ్ కాదు, మా టైం కాదు. మీరు మధ్యలో ఉన్నారని అట్లా అప్పుడప్పుడు వ్యంగ్యంగా చెప్తూ ఉంటారు. సో, ఇద్దరికీ కామన్‌గా వచ్చారన్నమాట. మా జనరేషన్. ఓకే. సార్ యాక్చువల్‌గా లోకేష్ గారిని దగ్గరగా చూసిన వాళ్ళు అంటే ఆయన ట్రెమెండస్ చేంజ్ అంటే ఆయన పనితీరు కావచ్చు. అంటే ఒక రకమైన ఆహ్, అంటే ఒక రకమైన స్ట్రెంత్ అంటే మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే సబ్జెక్ట్‌ని తెలుసుకునే విధానం కావచ్చు. ఇలాంటివన్నీ ఆయన చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారండి. అంటే ఒకప్పుడు లోకేష్ గారిని రకరకాలుగా ట్రోల్ చేసేవారు. లోకేష్ గారిని మొన్న ఎవరో ఒక అబ్బాయి అడుగుతున్నాడు. మొన్న కాలేజ్ స్టూడెంట్స్‌తో ఆయన స్టూడెంట్స్. ఒక ఇది పెట్టినప్పుడు అందులో ఒక అబ్బాయి అడుగుతున్నాడు. "సార్ మిమ్మల్ని ఇలా ట్రోల్ చేసేవారు కదా! అప్పుడు కుంగిపోయారా లేదా" అని. ఆయన చెప్పుకొనొచ్చారు. నేనెప్పుడు కుంగిపోలేదు. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి నేను నా వంతు నేను కృషి చేశానని. లోకేష్ గారితో అంటే పనితీరు యాక్చువల్‌గా ఇక్కడ వైజాగ్‌కి ఒక వరంగా మారింది అని చెప్పి వినిపిస్తూ ఉందండి. అంటే వైజాగ్ అనేది ఒక అంటే టెక్నాలజీకి సంబంధించి, డేటాకి సంబంధించి, ఏఐకి సంబంధించి లేతే మన సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి ఒక హబ్‌గా మారబోతుందని చెప్పి. సో, లోకేష్ గారి ఇది ఎలా ఉందని అనుకుంటున్నారు మీరు దానికి సంబంధించి? లోకేష్ మీరు ఎవరైతే ఈ అపోజిషన్ పార్టీసు ఆయన క్యాండిడేచర్‌ని అంటే అతన్ని రాజకీయాల్లో వస్తున్నాడు అనగానే సహజంగానే చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా ఆయన ఎన్టీ రామారావు గారి మనవడుగా అందరికీ పరిచయం అవుతూ రాజకీయాల్లో వచ్చే ముందు పూర్తిగా ఆయనంటే ఏంటో తెలియని రోజుల్లో కంప్లీట్‌గా నెగెటివ్ ట్రోల్‌లు ప్రజల్లోకి తీసుకెళ్ళారు. ప్రజలు ఇప్పుడు మీరంటున్న వాళ్ళందరికీ కూడా అదే వ్యక్తి. ఓకే. నా ఉద్దేశం నా పర్సనల్ ఒపీనియన్ అయితే తనకి అన్ని టాలెంట్స్ అన్నిటిపైన అవగాహన ఉంది. యంగ్‌స్టర్‌గా ఉన్నప్పటి నుంచి గూడా. పాలిటిక్స్‌లో వచ్చినప్పటి నుంచి ఉంది. అయితే బయట ప్రపంచానికి బాగా ప్రజల్లోకి ఆ విధంగా తీసుకెళ్ళగలిగారు. వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అందులో సక్సీడ్ అయినారు. ఈయన్ని బాగా నెగెటివ్ ట్రోల్ జేసి. ఓకే. సో, అందులోంచి ఒక్కసారిగా మీకు యువగళం గావచ్చు, పబ్లిక్‌లో తిరిగినప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి అంశం, లేదు యువగళం తర్వాత గ గవర్నెన్స్‌లో వచ్చిన తర్వాత ఇప్పుడు అడ్మినిస్ట్రేట్ చేస్తూ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ మీద ఆయన ఇస్తున్నాడు. ఈ ఈరోజు నేషనల్ మీడియాకెళ్ళి అక్కడ ఢిల్లీలో చక్కగా మా ఒపీనియన్స్ అనేది డెలివరీ చేసేటువంటి విధానం చూడగానే సో, పెద్ద ఒక ఇంపార్టెన్స్ ఉండేటువంటి బయట కంట్రీస్ కూడా ఎళ్ళినప్పుడు అక్కడ కూడా ఇన్వెస్టర్స్‌ని అడ్రెస్ చేసేటువంటి మీటింగ్స్ మనం అందరూ చూసినప్పుడు మన ఒపీనియన్ తప్పు అనేటువంటిది ప్రజలు ఎవరైతే ఇప్పుడు నెగెటివ్‌గా అనుకున్నారో వాళ్ళు తీసుకెళ్ళింది చూసారో వాళ్ళందరూ కూడా మనం అనుకున్నది తప్పు అనేటువంటి భావంకొచ్చేసారు. సో, అందువల్ల ఇప్పుడు దానికంటే ఎక్కువ ఆహ్, అది పోయి ఆటోమేటిక్‌గా ఇదంతా కూడా పాజిటివ్ అనేటువంటిది టాకొచ్చింది. ఇప్పుడు ఎందుకు నెగెటివ్ నుంచి పాజిటివ్ రావడం అనేటువంటిది నిజంగా ఒక రకంగా చెప్పాలనుకుంటే ఆహ్, ఆ రకంగానే ఆయన ప్రూవ్ చేసుకొనొచ్చింది. ఇది పూర్తిగా ఏం లేదు. ఇది కాదు, నేను వేరు, ఇది చెప్తున్నది తప్పు అనేటువంటిది ప్రూవ్ చేసుకోవడంలో మనకి క్లియర్‌గా ఇదేం మనము వేరేగా చెప్పేదేం గాదు గదా! ఆయన డైరెక్ట్‌గా డెలివరీగా మొత్తం అంతా ఓపెన్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా కెమెరాస్ ముందొచ్చి ఆయన డెలివరీ చేస్తున్న అంశాలు చూస్తుంటే చాలా మీరే ఉదాహరణకి ఇద్దరిని కంపేర్ చేస్తూ ఉంటారు జనరల్‌గా ఎక్కడైనా వచ్చేటప్పటికి ఆ ఏజ్ గ్రూప్‌లో ఉండే వాళ్ళని కంపేర్ చేసినప్పుడు నేషనల్ వైడ్ తీసుకోండి లేకపోతే మన రాష్ట్రంలో తీసుకోండి, పక్క రాష్ట్రంలో తీసుకున్న అందరికంటే బెటర్ పెర్ఫార్మ్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా మీడియా ముందుకొచ్చి చాలా ఓపికగా ఇంకేమైనా అడగమంటుంటాడు. ఎప్పుడైనా అవన్నీ అంటే ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయో ఏ నాయకుడికైనా. సో, ఆ కాన్ఫిడెన్స్ వస్తే ఎవరినైనా ఫేస్ చేయగలరు. సో, అక్కడ ఆయనకి అది సాధించగలిగారనేటువంటిది నా నా ఉద్దేశం. సో, నేను ఆయనతో పక్కన మేము వైజాగ్ వచ్చినప్పుడనే గాదు, జనరల్‌గా సెయిల్ అవుతున్నప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా చాలా వేగంగా తీసుకోవడమే కాకుండా మాకు ఇన్సిస్ట్ చేసి ఇట్లాగే బెటర్ అని ఆయన ప్రూవ్ చేసుకున్నటువంటివి కూడా. సో, అన్ని క్వాలిటీస్ లీడర్‌కుండే అన్ని క్వాలిటీస్ గూడా ఆయనకి ఉన్నాయి.
సో దానిపైన అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ కూడా చాలా ఫాస్ట్గా చాలా చాలా తక్కువ టైంలో ఆయన సాధించగలరు. అందులో టఫెస్ట్ ఈ హెచ్ఆర్డి మినిస్ట్రీ అసలు యాక్చువల్లీ చాలా టఫెస్ట్ పోర్ట్ఫోలియో. ఐటీకి ఆయన ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసుకోవడం ఆయన ప్యాషనేట్ సబ్జెక్ట్ కాబట్టి అందులో ఆటోమేటిక్గా అవుతుంది. బట్ హెచ్ఆర్డి మినిస్ట్రీలో డిఫరెంట్ ఉన్నాయి అన్నీ కూడా. ఇన్ని యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా. సో ఎడ్యుకేషన్లో ఒకవైపు టీచింగ్లో ఉండేటువంటి న్యూ మెథడ్స్ కానీ నిన్నైతే ఆశ్చర్యం. అంటే ఒక్కొక్క 2 నెలలకు 3 నెలలకు ఒక ఇన్నోవేటివ్ ఐడియాలజీ కానీ లేకపోతే పార్టిసిపేషన్ కానీ. ఎందుకంటే స్కూల్స్ అనగానే ఆ స్కూల్ విద్యార్థులు అనగానే ఓటర్కి సంబంధించింది కాదు, వాళ్ళు ఎవరు ఓట్లు వస్తాయని కాదు, మేము రాజకీయ ఉద్దేశంతో చూసింది కాదు. మొన్న ప్రోగ్రామ్ ముస్తాబ్ అనే ప్రోగ్రామ్ తీసుకుని, అంటే వాళ్ళు క్లీన్లీగా ఉండాలి, నీట్గా ఉండాలి, దాన్ని ఏ రకంగా చెప్పాలి అనేటువంటిది ముస్తాబ్ అనే ప్రోగ్రాం పెట్టి ఒక క్లాస్ రూమ్స్లో ఒక కార్నర్, ముస్తాబ్ కార్నర్ అని పెట్టి ఒక అద్దం, మిర్రర్, ఒక దువ్వెన. అంటే ఇవి ఎందుకు ఇలాంటివన్నీ అంటే మీరు చూసారు వీక్లీ వన్స్ నో బ్యాగ్ డే, హాలిడే, ఇట్లాంటివన్నీ కూడా ఒక ఒక అంటే గ్లోబల్గా ఉండే స్కూల్స్, ఒక ఐబీ సిలబస్ అంటారు ఇంటర్నేషనల్ స్కూల్స్లో అని, ఇలాంటి వాటిలో ఏవేవైతే ఉన్నాయో ప్రోగ్రెసివ్ రిపోర్ట్స్ ఇప్పుడు చూస్తే మార్క్స్ కాదు, ఇంతకుముందు ఓన్లీ మార్కులు ఉండేవి. పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక కొత్త నిర్ణయాలు. ఆ పీటీఎం అనేటువంటిది ఇంతకుముందు ఊరికే ఏదో మొక్కుబడి, అది కాదు. ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ చాలా సీరియస్గా ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్ కూర్చొని మాట్లాడుకోవడం. వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లో వాళ్ళకి మిగిలినవన్నీ ఉన్నాయి. ఓకే, వాళ్ళు దేంట్లో అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ మీద దేని మీద ఫోకస్ చేయాలి, పేరెంట్ దేని మీద ఫోకస్ చేయాలి, టీచర్ దేని మీద ఆ షీట్స్ పైన. రెండోది వాళ్ళ హెల్త్. ఓకే, ఇంకో కార్డు, ఆ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి. కొంతమంది ఎనిమిగ్గా ఉంటారు ఆడపిల్లలు, వాళ్ళని ఏ రకంగా ఇంప్రూవ్, ఇట్లా అనేక సజెషన్స్ స్కూల్ ఏజ్ నుంచి. సో స్కూలింగ్ అంటే ఓన్లీ పుస్తకాలు, భవనాలు, టాయిలెట్ ఇవే కాదు. సో వాళ్ళ క్యారెక్టర్ ఎలా వెళ్ళింది. చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొచ్చి వాల్యూస్ పైన ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎంత చదువుకొని తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకపోయి, అది చాలా గొప్ప నిర్ణయం అండి. అంటే చాగంటి గారు లాంటి ఆయన్ని మీరు ఒక సలహాదారు గట్టి జనాల్ని, ఒక కుర్రాళ్ళకి, స్కూల్లో చదివే పిల్లలకి ఒక విద్య, కొన్ని విలువలు నేర్పించడం కోసం పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. చాలా మంచి ఇది వచ్చింది ఏం లేదండి. సొసైటీలో పెద్దలకి మర్యాద అనేటువంటిది మనకు సాంప్రదాయబద్ధంగా మనకు ఉండాలి. అది వాల్యూస్. అంటే పెద్దలంటే తల్లిదండ్రులు కావచ్చు, ఒక ఏజ్లో పెద్దవాళ్ళు కావచ్చు, ఆ గౌరవం ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ వాల్యూస్ కింద వస్తాయి. ఇప్పుడు అవన్నీ బాల్యం నుంచి, స్కూలింగ్ నుంచి నేర్పకపోతే మనం కొంతమందిని చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ వాల్యూస్ తెలియని వాళ్ళే చూస్తున్నాం. ఇప్పుడు మీరు అంటున్నటువంటి వాళ్ళందరూ ఎవరు సార్ వాళ్ళు ఎవరంటారు? ఇప్పుడు ఎప్పుడు కూడా మా ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు గారు, నేను హౌస్లో ఉండేవాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకవేళ ప్రతిపక్షంలో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారు లేచి మాట్లాడాలని వచ్చినప్పుడు ఈయన కూర్చుని ఆయన లేచి మాట్లాడాడు. ఒక ఏదైనా మధ్యలో ఇంటరప్షన్స్, ఆయన కూడా ఈయన ఏదైనా చెప్పాలనుకుంటే ఆయన కూర్చుని ఇలా మాట్లాడాడు. అంటే సభ సంప్రదాయాలు అనమాట. అసలు మొన్న సభలో రెస్పెక్ట్ అనేది అట్లా రావాలి యాక్చువల్లీ. ఇక్కడ అసలు రెస్పెక్ట్ అనే పదంకి అర్థం కూడా తెలియదు, మీనింగ్ కూడా తెలియదు. అసలు సభలో ఏ రకంగా అసలు ఒక్కొక్కరు బిహేవ్ చేశారు. నేను కూడా ఉన్నాను 1924లో. ఆ బిహేవియర్కే చాలా బాధ కలిగేది. బహుశా నేను అనుకోవడం, ఈ వాల్యూస్ అనేటువంటివి నేర్పాలని మా నాయకుడు అంటే లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ స్కూల్ ఏజ్ నుంచే నేర్పాలి, లేకపోతే ఇలా తయారవుతారేమో తల్లిదండ్రులు. ఇప్పుడు ఫ్యామిలీయే కదన్నమాట. తల్లితో లేరు, చెల్లితో లేరు, అట్లా ఇవన్నీ తెలియాలి ప్రజలకి. ముందు చిన్న పిల్లల నుంచి, స్కూలింగ్ నుంచి అవన్నీ నేర్పితే వాళ్ళు మంచి హోదాల్లో ఉన్నప్పుడు వాళ్ళని కూడా గౌరవిస్తారు, వాళ్ళతో బాండింగ్ ఉంటుంది. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వాల్యూస్లో ఉంటే ఆటోమేటిక్గా మంచి సమాజం ఏర్పడుతుంది. మనకెందుకు ఇప్పుడు చాలా వరకు జరుగుతున్న ఒక ఆర్ఫనేజ్ చూస్తాము, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూస్తాము, లేకపోతే ఇతరత్ర చూస్తున్నాం. ఇవన్నీ చూసినప్పుడు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. సో అలాంటి ఉండకూడదని ఈరోజు అంతకుముందు కూడా తీసుకొచ్చారు. జన్మభూమి కాన్సెప్ట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు P4 మోడల్ కావచ్చు. కొంత సంపన్నులు లేకపోతే అన్నీ బాగున్న వాళ్ళు తోటి వారికి సాయపడాలి అనేటువంటి దృక్పథాన్ని కలిగించడంలో ఒక డ్రైవ్. సార్, ఇలాంటి ఐడియాస్ అనేవి అంటే ఒక సమాజంలో ఒక మార్పుకి సంకేతం అండి. అంటే ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయండి చంద్రబాబు గారికి? ఎందుకంటే P4 అనేది చాలా చాలా గొప్ప ఇది. ఏం లేదు, సొసైటీని ఇన్వాల్వ్ చేయాలండి.
మీరు ఒకటేనండి, అడ్మినిస్ట్రేషను గవర్నమెంట్ వేరే ఆ పని వాళ్ళు చేసుకుంటారు, అధికారులు వాళ్ళు ఏం చేసుకుంటారు, క్యాడర్ పని చేసుకుంటారు కాదు. అందరి భాగస్వామ్యం లేకపోతే గవర్నెన్స్ కాదు. గుడ్ గవర్నెన్స్ ఉండాలంటే పబ్లిక్ పార్టిసిపేషన్ లేకుండా ఏది సక్సెస్ కాదు. ఎనీ ప్రోగ్రామ్, మనం ఒక ప్రోగ్రామ్ ఇచ్చామంటే ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయ్యిందనేది, ఇప్పుడు మీకు ఇందాక యోగా గురించి చెప్పాను. యోగా పబ్లిక్ పార్టిసిపేట్ చేయలేదనుకోండి, ఎన్ని లక్షల మంది రాకపోతే ఏం ఉపయోగం? ఎప్పుడొస్తుందది? మా ఆరోగ్యం గురించి, మన గురించి అనేటువంటిది ఎప్పుడైతే వాళ్ళ భావం కలిగిందో, వాళ్ళు అర్ధరాత్రి 2 గంటలు లేచొచ్చారు. సో, పబ్లిక్ పార్టిసిపేట్ చేయించే ప్రోగ్రామ్స్ పైన ఎక్కువగా మా ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ కావచ్చు, స్వర్ణాంధ్ర, ఇవన్నీ ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి? ప్రతి ఈ నెల శనివారం, మూడో శనివారంకి వచ్చేటప్పటికి ఈ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం. దాంట్లో ఆహ్, హ్మ్, హ్మ్, అన్నీ సర్క్యులర్ ఎకానమీ గురించి, ఏది వృధా కాదు. చెత్త ఓన్లీ ఇంతకుముందంతా తడి చెత్త, పొడి చెత్త అని మన వైజాగ్‌లో బళ్ళు తిరుగుతా ఉంటే, ప్రజల్లో ఎందుకు ఇది వేరు చేస్తున్నారు? వీటి ద్వారా ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి కదా! అనేటువంటి ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్. సో, అన్నీ కూడా పబ్లిక్‌కి ఏవి ఎక్కడికక్కడ తెలిపాలి. అందులో స్కూల్స్‌లో కూడా తెలియాలి. పిల్లలకు కూడా తెలియాలి. పిల్లల నుంచే వాళ్ళు తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి ఇవన్నీ, ఇప్పుడు పొల్యూషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇది అలార్మింగ్‌గా ఉంది. మొన్న కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో సీఎం గారు చెప్పడం. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఢిల్లీలో మనకి ముందు నుంచే ఏమేమి డెసిషన్స్ తీసుకోకపోతే ఢిల్లీలో ఇప్పుడు చూడండి చాలా ఇబ్బంది పడుతుంది. సో, ఇలాంటివన్నిటిపైన ఫోకస్డ్‌గా ఉంటారు. అలర్ట్‌గా ఉంటారు. సో, వాటిలో మళ్ళీ అందరినీ ఇన్వాల్వ్ చేయాలనుకుంటూ ఉంటారు. సో, అది ఆయనకి అనుభవం వల్ల వచ్చిందని నేను అనుకుంటూ ఉంటాను. యాక్చువల్‌గా ఆ మధ్య పీయూష్ గోయల్ గారు, సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన. చంద్రబాబు గారి కోసం ఒక మీటింగ్‌లో అనుకుంటాను. ఒక మాట అన్నారండి. మామూలుగా ఒక నాయకుడు ఆలోచించేదానికి అంటే ఒక 20 ఏళ్ళు ముందే ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అంత విజన్ ఉంటది చంద్రబాబు నాయుడు గారికని. బహుశా ఆ విజనే ఈ మధ్య చంద్రబాబు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని ఒక అవార్డ్‌ని ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పెట్టిన అవార్డ్‌ని తీసుకొనొచ్చిందని భావించొచ్చా సార్? డెఫినెట్‌గా ఇప్పుడు ఆయనకి నేను చెప్పాను వేరియస్ అర్హతలు ఉన్నాయండి ఆయనకి. ఒక కోణంలోనే చూడక్కర్లా. బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, భవిష్యత్తు ఆలోచన చేయగలుగుతారు. రెండోది ఆయన బిజినెస్ మాడ్యూల్స్ కూడా ఆయన చిన్నప్పటి నుంచి చూసినప్పుడు అతను కూడా ఎకనామిక్స్‌లో రాణించినటువంటి వ్యక్తి. సో, ఆహ్, అన్నీ కూడా అన్నీ కలబోసి ముఖ్యంగా వాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మనం తీసుకుంటే కంట్రీలోనే వాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పొలిటీషియన్ ఆయన. మొత్తం అందరిలో మీరు ఇప్పుడున్న ప్రెజెంట్ ఉండే పొలిటీషియన్స్ తీసుకుంటే ఆయనే మోస్ట్ సీనియర్, ఇది అంటే ఈవెన్ పవర్‌లో ఉంటూ. సో, ముందుగానే సీఎం అయిన వాళ్ళు తీసుకుంటే ఈయనే ముందు సీఎం అయినారు. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ కంటే కూడా. కాబట్టి ఇవన్నీ అతనికి యాడెడ్ అడ్వాంటేజ్. ఇప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఎప్పటికప్పుడు అధ్యయనం చేయగలుగుతారు. ఇందాక చెప్పాను కదా! అన్నిటికి కూడా రెగ్యులర్‌గా స్టడీ చేస్తూనే ఉంటారు. సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సజెషన్స్ కూడా చాలా అడ్వాంటేజ్ అవుతున్నాయి గవర్నమెంట్స్‌కి కూడా. సార్ మీ మీద అప్పట్లో ఒక చిన్న ఇది వినిపించిందండి. ఒక కామెంటు. అంటే మీరు గత 35 ఏళ్లుగా టీడీపీలో ఉన్నారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. అంటే మంత్రి పదవి మీకు వస్తదని చెప్పి చాలామంది మీరు కావచ్చు, లేకపోతే మీ అభిమానులు కావచ్చు భావించారు. అంటే అది రాకపోవడం వలన కొంత అసంతృప్తికి లోనయ్యారు గణబాబు గారని చెప్పి వినిపించింది. నిజమేనా సార్? ఇప్పుడు మీ ఒకటే క్యాబినెట్ అనేటువంటిది, విస్తరణ అనేటువంటిది పూర్తిగా ఈక్వేషన్స్ బట్టి మా నాయకుడు తీసుకునేటువంటి నిర్ణయం. కాబట్టి కొంతమందికి అవకాశాలు మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి. లేదు సీనియర్ మోస్ట్ అవకాశాలు వస్తుంటాయి. ఒక జిల్లాలో ఒక పర్టిక్యులర్ సామాజిక వర్గ సమీకరణాల్లో కొంతమందికి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. కాబట్టి ఇవి నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా నాన్నగారు కూడా సీనియర్ మోస్ట్ ఎంపీగా ఉండారు ఆ రోజుల్లో కూడా. ఆయన ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు. ఆ సమయంలో కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్‌లో కూడా భీమిలి నుంచి ఆనంద్ గారికి అవకాశాలు అప్పటికే ఈయన సీనియరే. కాబట్టి మేము ఇందులో అప్పుడు ఆహ్, ఆనంద్ గారు చెబుతున్నారు గారండి భీముల నుంచి? అప్పుడు అప్పుడు అదే అప్పుడు మీ ఫస్ట్ ఫాదర్ ఉండేటప్పుడు. క్యాబినెట్‌లో విశాఖపట్నం నుంచి వారికి ఓకే. వచ్చింది. మా ఫాదర్‌కి అప్పుడు ఊడా చైర్మన్ ఇచ్చారు. ఓకే. అందుకని బ్యాలెన్స్ చేస్తూ. ఓకే. తర్వాత కాలంలో ఎంపీగా వెళ్ళిపోవడం జరిగింది. ఓకే. కాబట్టి ఇవన్నీ అందువలన మా నాన్నగారికి ఆ రోజు అవకాశం కలగలేదు. లేదు ఇప్పుడు
4 సార్లు శాసనసభ్యుని అయినా కాబట్టి ఉన్నవాళ్ళు ఇప్పుడు విశాఖ నగరంలో ఉంటే నేనే ఆ అనుభవం అంటే తర్వాత మిగిలిన వాళ్ళు Senior గా, ఉన్నారు బట్ సీనియర్గా ఉన్నాను కాబట్టి సహజంగానే అందరూ అడుగుతూ ఉంటారు మీరుంటే ఉండేది కదండి అవకాశం వస్తుంది అనుకున్నాం. అది ఎప్పుడు కూడా మనం చూసేది ఎప్పుడు కూడా అడ్మిన్ నాయకుడు నిర్ణయాలు ఓవరాల్ స్టేట్ వైడ్ తీసుకుంటారు. ఏదో జిల్లాకు ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా ఇవి రావు. వారి నిర్ణయానికి కట్టుబడే ఎప్పుడు కూడా ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేయడానికే విప్పించారంటారా? కావచ్చు. అయి ఉండొచ్చు. చాలా మందికి చాలా మందికి ఆ జిల్లాల్లో ఉండే ఈక్వేషన్స్ బట్టి చాలా మందికి అవకాశాలు అంటే ఇప్పుడు మేము శ్రీకాకుళం మొదలుకొని అక్కడ వరకు తీసుకుంటే నాకంటే సీనియర్ మోస్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. క్యాబినెట్‌లో రాని వాళ్ళు ఉన్నారు. బుచ్చయ్య చౌదరి గారు అలాంటి వాళ్ళు కదండి. సో, 5, 6 సార్లు. కాబట్టి దీన్ని ఆ రకంగానే చూడాలి తప్ప మంత్రి పదవి ఉంటేనే మనము ఈ ప్రజలకి మేలు చేస్తామనేది కాకుండా ఇప్పుడు మా నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించే అవకాశం దొరికిందనేది నా ఉద్దేశం. ఓకే. అసెంబ్లీ తప్ప నేను ఫుల్ టైమే. పెద్ద బిజినెస్లు ఏం లేవు నాకు. సో అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు విజయవాడ వెళ్ళాలి తప్ప మిగిలిన సమయం అంతా కాన్స్టిట్యున్సీలోనే గడుపుతాను. సో ఆ రకంగా కూడా నియోజకవర్గానికి ఏ ఏ ఏ గ్రాంట్ అడిగినా మా నాయకుడు ఏది కాదండి. సో బాగా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కూడా అంటే ఎన్నో దీర్ఘకాల సమస్యలు కూడా పరిష్కారం చేయగలిగాం. చిన్న నియోజకవర్గం ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అండర్ పాసెస్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు. ఇప్పుడు రీసెంట్గా కాకానగర్ విమాన నగర్ కూడా ఇంకొక అండర్ పాస్ అంటే ఎయిర్పోర్ట్కి ఎన్ఐడి కొత్త రోడ్డుకి మధ్యలో ఇంకో ట్రాఫిక్ జంక్షన్ ఏర్పడింది. దాన్ని కూడా మంజూరు చేసుకున్నాం. కాబట్టి ఏది ఇప్పుడు మనకు పనులు జరుగుతున్నప్పుడు ఆ పనులకి ఫలితాలు వచ్చినప్పుడు వాళ్ళ ఎప్రిషియేషన్ వచ్చినప్పుడు ఈ మంత్రి పదవి కంటే అదే పెద్ద ఎప్రిషియేషన్ కదా మనకి. సో ప్రజల్లో ఎప్పుడైతే మనకు ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఉందో అదే శ్రీరామ దానికి తగ్గట్టుగా మా నాయకుడు కూడా ఈ డెవలప్మెంట్ విషయంలో కూడా విశాఖపట్నానికి ఏదన్నా సరే వారు చాలా పాజిటివ్గా ముందుకు వస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు విప్ అనగానే యాక్చువల్గా అంటే ప్రోటోకాల్ ఉంటుంది. అలాగే అసెంబ్లీలో ఏవైనా మోషన్స్ అయినప్పుడు అప్పుడు కొంతమంది సభ్యులకి మీరు జవాబుదారీగా అంటే వాళ్ళకి మొత్తం ఏం చేయాలి ఏంటి అలాంటివన్నీ పాస్ చేస్తారు. ఇట్లాంటివన్నీ నేను మామూలుగా పేపర్లో కథనాల్లో చదివేవాడిని. అసలు విప్కుండే అధికారాలు ఏంటి సార్? ఎందుకంటే మీరు సెకండ్ టైం విప్, ఇది రెండోసారి మీకు. అంటే సభలో జరుగుతున్న బిజినెస్ టోటల్గా క్వశ్చన్ అవర్ నుంచి వేరియస్ ఫారమ్స్లో సభ్యులకి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. జనరల్గా ఇటు స్పీకర్కి, ఇటు ప్రభుత్వానికి, ఇటు సభ్యులకి మధ్యలో వారధుల్లో చీఫ్ విప్ కానీ విప్స్ కానీ డ్యూటీస్ చేస్తుంటారు. అజెండా ఏం తీసుకోవాలనేది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయం తీసుకుంటారు. అందులో ప్రతిపక్షాలు ఉంటాయి, అన్ని రాజకీయ పక్షాలు ఉంటాయి, స్పీకర్ అధ్యక్షతన ముఖ్యమంత్రి గారు ఉంటారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కొన్ని ఈ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. సో అజెండా అంశాలు ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. దేనిపైన ఎవరు మాట్లాడాలి, ఏ సబ్జెక్ట్ మాట్లాడాలి అనేటువంటిది సభ్యుల దగ్గర నుంచి విప్స్ ఇస్తూ ఉంటాం. మేము అది స్పీకర్ ఇప్పుడు అనౌన్స్ చేసే నేమ్స్ని సహజంగా విప్స్ ద్వారా తీసుకుంటారు. సో మేము అందులో కూడా ఒక్కొక్కరు చీఫ్ విప్ గారు ఒక అసైన్ చేసుకుంటారు, విప్స్ కూడా ఈ డ్యూటీస్ తీసుకుంటాం. ఎందుకంటే అజెండాస్ చాలా ఉంటాయి. ఒక్కొక్క రోజు షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ ఉంటాయి, లేకపోతే షార్ట్ డిస్కషన్స్ ఉంటాయి, లేకపోతే 344 కింద ఇంకొన్ని వస్తాయి, కాలింగ్ అటెన్షన్ అని కొన్ని ఇలా వేరియస్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆయా సబ్జెక్ట్స్ పైన ఎవరు మాట్లాడతారు అనేటువంటిది కేటాయించిన సమయాన్ని బట్టి స్పీకర్కి, ఎందుకంటే స్పీకర్ ఆ చైర్కి మనం ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది ఏ అంశాలు తీసుకోవాలి. అలాగే రాజకీయ పక్షాలకు కూడా కొంత హక్కు ఉంటుంది. ఏవి క్వశ్చన్ అవర్ కూడా చూడండి, క్వశ్చన్ అవర్ 10 ఈచ్ డే 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్లో మన సభ్యుల రేషియో ప్రకారము ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగానే మీరు అంటున్నట్టు హోదా మాట్లాడుతున్న వాళ్ళు 11 మంది సభ్యులు ఉన్నా వాళ్ళకి రోజుకి 2 క్వశ్చన్స్ ఇచ్చేవారు. 5 క్వశ్చన్స్ తెలుగుదేశం పార్టీకి, 2 వారికి, 2 జనసేన, 1 బీజేపీ, ఈ రకంగా ఫారంలో క్వశ్చన్ ఇస్తే అది కూడా సదవకాశం వాళ్ళు వినియోగించుకోలేకపోయారు. సభ్యులు గోల పెడుతూ ఉండరు. వాళ్ళ సభ్యులకు క్వశ్చన్స్ వచ్చేవి, సభలో లేరు. సరే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు కదండి, వాళ్ళు రాలేదు. సో వాళ్ళ ఆబ్సెన్స్లో ఆ క్వశ్చన్లు అంటే మీరు కానీ ఇంకోరు కానీ రైజ్ చేయడానికి ఉంటుందండి? ఉండదండి.
ప్రశ్న వేసిన వారు సభలో ఆ రెండో వాడైనా ఫస్ట్ క్వశ్చన్ అటు ఫస్ట్ పర్సన్ లేకపోతే రెండో పర్సన్ ఉంటే అవకాశం ఇస్తారు. అసలు సభ్యులే ఎవరు రాకపోతే ఆ ప్రశ్న పోస్ట్‌పోన్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా పోస్ట్‌పోన్ అయిపోతుంది. సార్ ఇప్పుడు యాక్చువల్‌గా చాలామంది విశ్లేషకులు వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే 2029 ఎలక్షన్ వరకు కూడా వైసీపీ వాళ్ళు అసెంబ్లీకొచ్చే అవకాశం లేదు. అంటే ఇప్పుడుండే సినారియో చూస్తుంటే, వాళ్ళ తీరు చూస్తూ ఉంటే అన్నట్టు కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఏంటి సార్ మీరేమనుకుంటున్నారు? నేను ఆయన విమర్శను ఫేస్ చేసే పరిస్థితిలో లేడు. నా అబ్జర్వేషన్ నా క్లోజ్ అబ్జర్వేషన్ చేసినప్పుడు నేను 14, 19లో కూడా ఆయన ప్రతిపక్ష అక్కడ కూర్చున్నప్పుడు కొన్ని అంశాలు మా ప్రభుత్వం నుంచి మాట్లాడినప్పుడు విమర్శిస్తే వెంటనే ఆ పేపర్స్ అక్కడ వదిలేసి కనీసం వాకౌట్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుండేవారు. ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలియక మిగిలిన సభ్యులు వెళ్ళాలో వద్దో తెలియక తర్వాత నడిచేవారు. నేను 14, 19లో కూడా చూశాను నేను క్లోజ్. తర్వాత కాలంలో అధికారంలో ఉన్నారు. ఆ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాగా ఇంకా కంప్లీట్ భజనే విన్నాడు. విమర్శ చేయడానికి కూడా అపోజిషన్ పార్టీకి మైక్ ఇచ్చిన అర నిమిషంలో కట్ అయిపోయాయి. ఓకే. పోడియం దగ్గర యుద్ధం చేసేవాళ్ళు చాలాసేపు. ఎప్పుడు అంటే విమర్శను ఫేస్ చేయలేము. మీకు మీడియా ముందు కూడా రాకపోవడం కారణం మీరు విమర్శనాత్మకంగా ఏదైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే ఆ ఓర్పు, సహనం కానీ అలాంటి ఫేస్ చేసేటువంటి ధైర్యం కూడా ఆయనకు ఉండదు. సో ఈరోజు అసెంబ్లీకి రాకపోవడానికి ప్రధాన కారణం ఆయన ఫెయిల్యూర్స్ అన్నీ ఎక్కడ ప్రస్తావనకు వస్తాయి. ఆ ప్రస్తావించితే దానికి ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆయన దగ్గర లేక ఈరోజు మీడియా ముందుకు మీ దగ్గరికి రాడు. ఒకవేళ అసెంబ్లీకి అసలు రాడు. కాబట్టి దానికి కారణం అయితే నేను అబ్జర్వ్ చేసిన అనేక తప్పులు చేశారు. ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ ఫెయిల్యూర్స్ అన్నిటికీ ఏ రకమైన ఇప్పటికీ కూడా మీరు వారి విధానం ఏంటో అనేక అంశాల పైన ఉంది. ఏ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. మేము అధికారులకు వచ్చేస్తామని బ్లంట్‌గా ఒక వర్డ్ చెప్తున్నారు తప్ప ఏంటి మీరు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు వ్యతిరేకించారు. మీరు గత పాలనలో చేసినటువంటి అనేక ఫెయిల్యూర్స్‌ని మిమ్మల్ని ఆ ఫెయిల్యూర్స్ నుంచి మీరు నేర్చుకున్నదేంటి ఇప్పటి వరకు చెప్పలేకపోతున్నారు. నేర్చుకోలే. ఫెయిల్యూర్స్ నుంచి ఆయన నేర్చుకున్నది ఏం లేదు. సో, ఈ రకంగా అతని డెసిషన్స్ కూడా రాంగ్ డెసిషన్స్ అనేటువంటిది మేమందరం సంగతి పక్కన పెడితే వాళ్ళ నాయకులే చెప్తున్నారు. వాళ్ళ నాయకులే ఆఫ్ ది రికార్డ్ ప్రతి ఒక్కరికి ఈ రకమైనటువంటి డిబేట్ జరుగుతుంది. ఆఫ్ ద రికార్డ్ నడుస్తుందండి వైసీపీలోని? డెఫినెట్‌గా ప్రతి ఒక్కరిలోని అభద్రత. ప్రతి ఒక్కరిలోని అభద్రత ఉంది. ఎవరికీ కూడా అసలు ఎంతవరకు ఉంటుందనేటువంటిది తెలీదు. సార్ మామూలుగా అంటే డేటా చోరీ అనే మాట అయితే అప్పట్లో బాగా వినిపించింది. అప్పుడు అంటే మీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళ మీద మీరు రకరకాలుగా ఆరోపణలైతే బిఫోర్ ఎలక్షన్ చేసుకున్న సందర్భాలైతే ఉన్నాయి. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి. క్రెడిట్ చోరీ చేసేసారు టీడీపీ వాళ్ళు. యాక్చువల్‌గా ఆదాని డేటా సెంటర్ నేను తీసుకొనొచ్చాను. మా గవర్నమెంట్‌లో వచ్చిన దాన్ని మా పేరు కూడా పెట్టకుండా అంటే మమ్మల్ని కనీసం మా కోసం చెప్పకుండా వాళ్ళు తీసుకొనొచ్చినట్టు చెప్పుకుంటున్నారు అన్నట్టు క్రెడిట్ చోరీ చేశామని చెప్తూ ఉన్నారండి. ఏంటి సార్ అలాంటిదేమైనా అయిందా? 2018, 19లోనే అదానితో మా ప్రభుత్వంలో ఎంఓయూ చేసుకున్నారు. ఇవన్నీ ఆయన శుద్ధాబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఒక డేటా సెంటర్స్ అనేటువంటివి ఇప్పుడు ఉదాహరణకి గూగుల్ లాంటి సంస్థ వైజాగ్ అనేటువంటి ప్లేస్‌లో వస్తే మీరు ఎంప్లాయ్‌మెంట్ ఎంత అవుతుంది? లేకపోతే సార్ అవునండి. దాని మీద ఇంకో క్వెషన్ ఉందండి. గూగుల్‌కి సంబంధించి. యాక్చువల్‌గా గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ అంటే అనౌన్స్ అయిన వెంటనే చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వైజాగ్ అనేది ఒక ఎస్టాబ్లిషింగ్ నగరంగా, ఒక డేటాకి హబ్‌గా మారబోతుందని చెప్పి చాలా చాలా ఇవైతే వచ్చాయండి. కానీ కొంతమంది చెప్తుందేంటంటే, గూగుల్ డేటా సెంటర్, అదాని డేటా సెంటర్ ఇలాంటివి వచ్చినా కూడా ఉద్యోగాలు వందల్లోనే వస్తాయి. ఏంటి సార్ అసలు క్లారిటీ ఏంటంటే జనంకి తెలియట్లేదు. ఇక్కడ చెప్పండి సార్? ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసే కంటే ఒక పెద్ద సంస్థలు అంటే ఎంఎన్‌సీలు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి మేజర్ అంటే ఓన్లీ కొన్ని సిటీస్‌కే ప్రపంచంలో ఉండేటువంటి సిటీస్‌లో కొన్ని సిటీస్‌లోనే ఉండేటువంటి సంస్థల్ని అంటే గూగుల్ అనగానే తెలియని వాడు ఉండడు ప్రపంచం. సో గూగుల్ సెంటర్ విశాఖపట్నం అనగానే విశాఖపట్నం గ్లోబల్‌గా ఒక ఫోకస్. హైదరాబాద్‌కి మైక్రోసాఫ్ట్ ఎంతవరకు తీసుకెళ్ళిందో మనందరికీ తెలుసు. సో అదొక గేమ్ చేంజర్ అవుతుంది. మా ఉద్దేశం అదొక గేమ్ చేంజర్ అవుతుంది. వచ్చే కొంతకాలంలో మొన్న లోకేష్ గారు కూడా వచ్చినప్పుడు ఈ రోడ్స్ అన్నీ గానీ ఒక 5,00,000 ఎంప్లాయ్‌మెంట్ ఫ్యూచర్‌లో అంటే మిగిలిన అన్ని సోర్సెస్ నాట్ ఓన్లీ ఒకటి.
ఒకటి రావడం వల్ల దానికి చైన్ అలాగా అన్ని సంస్థలు రావడానికి ఒక వే అవుతుంది. సో వీళ్ళు వచ్చారని ఇంకొకరు, వీళ్ళు వచ్చారని ఇంకొకరు. సో అలాంటి ఉపయోగకరమైనటువంటిది ఈరోజు గూగుల్. సో దాన్ని ఇలా వేరుగా చూడలేం. ఎంతమంది అదిలా చూడలేం. ఇది బ్రాడ్‌గా చూడాలి. ఓకే. మీరు ఇప్పుడు కూడా ఇప్పుడు ఈరోజు వచ్చేటువంటి రిజల్ట్ కూడా కాదు. ఒక సిరీస్ ఆఫ్ కంపెనీస్ వచ్చిన తర్వాత మీకు లాంగ్ రన్‌లో విశాఖపట్నం ఒక రూపురేఖలు మారడానికి ప్రధాన కారణం గూగుల్ అవుతుంది ఆటోమేటిక్‌గా. సో అందుకని గూగుల్ రావటం అన్నా, లేకపోతే ఇంకా పెద్ద సంస్థలు ఇప్పుడు మన కాగ్నిజెంట్‌కి కూడా మనం అంతా ప్రత్యేకంగా ఇద్దరు వచ్చి చేయటం అని ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు ఇన్ఫోసిస్ కావచ్చు. ఉన్నాయి చాలా. ఇప్పుడు టీసీఎస్ కూడా ముందే వచ్చారు. వాళ్ళు ముందే ఆల్రెడీ ఇప్పుడు ఆ మిలేనియం సెంటర్ వాళ్ళు ఖాళీ చేసిన సెంటర్‌లో ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు. ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి వైసీపీ గవర్నమెంట్‌లో ఖాళీ ఖాళీ చేయించిందా? చేయించారు. ఐటీలో బ్రహ్మాండం పెద్ద ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఒక తప్పు చేయలేదు. అన్ని తప్పులు చేశారు. ఎతికి అన్ని తప్పులు చేశారు. అస్తవ్యస్తం చేశారనే దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం అన్నీ సరి చేస్తున్నాం. సో దేన్ని కూడా మనం అన్నీ ఉపయోగించే పనిలో ఉన్నాం ఈరోజు అన్నీ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు వైజాగ్‌లో పుట్టి పెరిగారు. వైజాగ్ అనేది మీకు అణువణువు తెలుసు. ఫోర్త్ టైమ్ ఎమ్మెల్యే. మీ ఫాదర్ కూడా ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు. సో, వైజాగ్ పొటెన్షియాలిటీ అంటే ఇప్పుడు ఇలాంటి సంస్థలన్నీ వస్తున్నాయి కదండీ! అసలు ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్‌గా వైజాగ్‌కి ఎందుకంటే ఇక్కడ వైజాగ్ పబ్లిక్ చాలా కోఆపరేటివ్‌గా ఉంటారు. మేమందరం చాలా సౌమ్యులం. మిగిలిన ఏరియాస్‌తో కంపేర్ చేసినప్పుడు. మీకు ఉదాహరణకు నా కాన్స్టిట్యుయెన్సీలోనే డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఇండస్ట్రీస్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్, షిప్‌యార్డ్, డాక్‌యార్డ్, హెచ్‌పీసీఎల్, రిఫైనరీస్. సో, కంట్రీ అంతా ఇక్కడ ఎంప్లాయీస్‌గా వస్తారు. ఓకే. వాళ్ళ ఉద్యోగం ఒక కొంత పీరియడ్ ఉంటుంది. ఉద్యోగం మినీ భారత్ మినీ అనుకోవచ్చు. భారత్ లాగా ఒక కాస్మోపాలిటన్ సిటీ లాగా ఉంటుంది. వాళ్ళు రిటైర్ అయినాకో, లేతే ట్రాన్స్‌ఫర్ అయినాకో ఇక్కడ ఆ ఉన్న కొంతకాలంలో వాళ్ళిక్కడ మరి దేని గురించో తెలీదు గానీ, ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటారు. ఓకే. దట్ ఈస్ ద వైజాగ్. బిహారీస్, యూపీ ఇతర వాళ్ళకి మదర్ స్టేట్‌కి వెళ్ళరు. ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటారు. సో, మేమిప్పుడు ఏమనుకుంటున్నామంటే నేషన్ వైడ్ ఇప్పటికే ఉన్న ఆర్గనైజేషన్స్ వల్ల వైజాగ్ వచ్చి స్థిరపడిన వాళ్ళున్నారు. ఇప్పుడు గ్లోబల్‌గా ఎళ్ళబోతున్నాం వైజాగ్. సో, గ్లోబల్‌గా ఈ ఎక్స్‌పోజర్ వచ్చిన తర్వాత వైజాగ్‌ని ఊహించిన విధంగా ఈరోజు ఇంకా అవుతుందనేటువంటిది మా అభిప్రాయం. సో, ఆ రకంగా గ్లోబల్‌గా వైజాగ్‌కి ఒక ఎక్స్‌పోజర్ తీసుకొచ్చే ప్రయత్నంలో మా నాయకుడున్నారు. సార్ ఇప్పుడు మీరు వైజాగ్‌కి సంబంధించి ఇలా చెప్తూ ఉన్నారు కదా! వైజాగ్ అనేది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది ఇప్పుడు. అంటే మీ కూటమి గవర్నమెంట్‌లో అని చెప్తూ ఉన్నారు కదండీ! సో, ఈ గేమ్ చేంజర్ కాబోయే ఈ ప్రాసెస్‌లోని లోకేష్ గారి పాత్ర ఎలా ఉందంటారు? డెఫినెట్‌గా వైజాగ్ లోకేష్ గారు ఇద్దరు ప్రయారిటీస్ కూడా స్టేట్ అంతా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఐటీ మొన్న మినిస్టర్ కాబట్టి మొన్న అడుగుతున్నానండి. లోకేష్ గారు చాలా ఎక్స్‌పీరియన్స్‌గా వ్యవహరించారు. నేను సమ్మిట్‌లో 2 రోజులు చూశాను. ఒక ప్రాంతం అని కాదు. వాళ్ళని సజెస్ట్ చేసేవారు. వాళ్ళకి అంటే వాళ్ళని కన్వర్ట్ చేసేవారు. సో, ఈ ప్రాంతాన్ని కాదు మీరు ఇక్కడ పెడితే బావుంటుంది. ఆటో ఇండస్ట్రీ ఎక్కడ పెట్టాలి? ఫార్మా ఎటు పెట్టుకోవాలి? లేకపోతే సాఫ్ట్‌వేర్ ఎటు పెట్టాలి? టూరిజం ప్రాజెక్ట్స్ ఎక్కడ రావాలి? ఇట్లా గైడ్ చేస్తూ ఓవరాల్‌గా మేము అబ్జర్వ్ చేసిందేంటంటే మా నాయకుల్లో స్టేట్ అంతా కూడా వాళ్ళని అదే అంటే అకామిడేట్ చేశారు. ఒకప్పుడు పాలకులు చేసిన పొరపాట్లు చేయకుండా. అంతే అని కాదు. కదండీ! అలా అని కాదు. ఆ ఏరియాస్‌కి కూడా ఒక ప్రయారిటీస్ ఇవ్వాలి. అలా కాదు ఇప్పుడు సార్. మనకి అటువైపు నుంచి రాయలసీమ సైడ్ అనంతపూర్ ఉండేటువంటి అడ్వాంటేజెస్. అక్కడి నుంచి ఆ రాయలసీమ, తిరుపతి సైడ్ చిత్తూరు ఒక టెంపుల్ ఉంది. ఇటువైపు అండి. ఇక్కడికొచ్చేటి ఉత్తరాంధ్ర మీకు ఐటీ గాని, ఇట్లా పోర్ట్ బేస్డ్ లాజిస్టిక్స్ ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ సెంట్రల్లీ లొకేటెడ్ వాటికి ఇట్లా ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా ఎక్కడెక్కడ క్రియేట్ చేయాలనేటువంటిది గైడ్ చేసి అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్ మొన్న ఎంఓయూస్ అన్నీ చేసుకున్నాం. అంటే ఓవరాల్‌గా కూడా నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళలో ఒక అంటే పాత ఎక్స్‌పీరియన్సెస్ కావచ్చు. ఇప్పుడు ఉండేటప్పుడు వీళ్ళకి ఉండేటువంటి ఆలోచన గాని, వచ్చిన వాళ్ళని ఏ రకంగా వాళ్ళకి మనం బెటర్ బెనిఫిట్ ఇవ్వగలుగుతాం. ఈ ప్రాంతంలో అయితే మీకు ఇంకా బెటర్‌గా ఉంటుంది అనేది చెప్పటం గాని, ఫైనల్‌గా మనకు అల్టిమేట్‌గా అన్ని ప్రాంతాల్లో ఎంప్లాయ్‌మెంట్ రావాలి. ఓకే. అన్ని ప్రాంతాల్లో డెవలప్‌మెంట్ రావాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావాలి. ఒకవైపు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ వస్తున్నాయి. ఆ ఎయిర్‌పోర్ట్స్ మిగిలిన చోట్ల ఎయిర్‌పోర్ట్ లింక్ ఏదైతే ఉంటాయో డెవలప్‌మెంట్ హోటల్స్ రావాలి. స్టార్ హోటల్స్ రావాలి. అంటే ఒక్క యాస్పెక్ట్‌లో కాదు. టూరిజంకి సంబంధించి టూరిజం కానీ, ఏ సెక్టార్ వదిలిపెట్టకుండా ఈరోజు చాలా వేగంగా అందుకే చెప్పాను కదా! ఎంతమంది అంటే
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. సులభంగా కాదు, ఇప్పుడు అసలు స్పీడ్గా చేయాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. బిజినెస్. సో ఆ స్పీడ్లో ఏంటంటే మళ్ళీ ఎక్కడ మిస్ అవ్వట్లేదు, ఏది మిస్ కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నారు. సార్ లోకేష్ గారి కోసం ఇంత చెప్పారు కదా! సో చాలామంది అభిమానులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, చాలామంది తెలుసుకోవాలనుకున్న ఒక విషయం అయితే ఉందండి. లోకేష్ గారి పట్టాభిషేకం ఎప్పుడంటారు? సమయం వచ్చినప్పుడు. ఇంకా సార్ సమయం అలా రావాలి కాదు కదా. సార్, అలా కాదు సమయం సార్. రావాలి కదా. చాలా చాలా అంటే చాలా తెలివిగా మీరు చెప్పేశారు. అంటే సమయం మీ మీ వచ్చినప్పుడు. మీకు మీకు తెలుస్తది కదా అని లేదు మా లేదు. ఇది. సమయం రావాలి. సమయం వచ్చిందా లేదా అంటారా ఇంకానా? మా నాయకుడు అదే సార్. ఎక్సలెంట్‌గా లేదు రూల్ లేదు. చేస్తున్నారు. చంద్రబాబు గారు సో ఈజ్ ట్ర అద్భుతమైన దాంతో పరిగెడుతున్నారు కాదంటలేదు. టైమింగ్, ద టైమ్ విల్ కమ్. యాక్చువల్లీ లోకేష్ గారు ఆ మధ్య మొన్న ఒక 4, 5 రోజుల క్రితం నేను చూసాను. ఒక ఇది బహుశా మీ సభ్యుల మీటింగ్‌లో అనుకుంటాను. ఒక మాట అన్నారు. ముందు ఏదో అన్నారు, అది నాకు గుర్తులేదు. నాకు గుర్తున్నది ఏంటంటే, నో మిస్‌ఫైర్, నో విడాకులు. అంతే కదా. నో మిస్‌ఫైర్, నో విడాకులు అన్నారు. అంటే జనసేనతో బంధం అంతే గట్టిగా కదా. ఉండబోతుందన్న కాన్సెప్ట్‌లో అన్నారా ఈ ఉండబోతుంది మాటలు? కాదు, ఎప్పుడూ ఉంది. హ్మ్. అదే రెస్పెక్ట్ మా నాయకుల నుంచి వారికి ఉంది, వారి నాయకుల నుంచి మనకుంది. అక్కడక్కడ ఏదైనా కాన్స్టిట్యున్సీల్లో గ్యాప్స్ వచ్చినా చాలా క్లియర్‌గా మొన్న పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యున్సీస్‌లో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి ఒక క్లియర్‌గా ఇట్లా మనం కలిసి సెయిల్ అవ్వాలి రాష్ట్రం కోసం, మీ నియోజకవర్గాల కోసం కాదు, మీ ప్రాంతంలో అందరూ కూడా కలిపి వెళ్ళాలని వారు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మా నాయకుడు కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నాం. అన్ని నాయకులు ఈరోజు బీజేపీ కూడా ఒక పెద్ద మ్యాసివ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. మాధవ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు కూడా వైజాగ్‌లో ఉంటారు. ఆయన 2 ప్రోగ్రామ్స్ స్టేట్ అంతా తీసుకున్నారు. చాలా అంటే ఎక్కడికక్కడ హ్మ్, అక్కడ సెంటర్ నుంచి రిలేషన్ కావచ్చు, అట్లా స్టేట్‌లో ఉండేటువంటి పార్టీస్ మధ్య గాని చాలా అఫెక్షనేట్‌గానే ఉన్నారు. ఎక్కడ ఇష్యూస్ అంటే జనరల్‌గా 3 విభిన్న పార్టీలు, విభిన్న పాలిసీస్‌లో ఉండేవాళ్ళు కలిసి ఒక చోట గవర్నెన్స్ ఇస్తున్నప్పుడు ఎక్కడ ఏదైనా చిన్న చిన్నవి ఉంటే లోకల్‌గా మీరు సాక్రిఫైస్ చెయ్యండి అనేటువంటిది చేస్తూనే ఒక మంచి అండర్‌స్టాండింగ్‌తో హైయర్ అంటే స్టేట్ లెవెల్ లీడర్‌షిప్ ఉంది. కింద వరకు దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నంలో క్లియర్ కట్ డైరెక్షన్స్ ఉన్నాయి అందరికి. అంటే మీ వ్యతిరేకులు అప్పట్లోనే ఇది 3 అంటే పార్టీల కూటమి 3 నాళ్ళ ముచ్చట అని అనుకున్నారు. సో వాళ్ళ ఆశల మీద నీళ్ళు అంతే చల్లినట్టేనా? కదా. వాళ్ళు అదే కోరుకుంటారు. రోజు తపస్సులు చేస్తూ ఉంటారు. దీని మీద పూజలు చేస్తుంటారు. ఇలా విడిపోవాలి. ఓకే. అలాంటిదేముండదు. అందరూ కలిసికట్టుగా ఉన్నాం. అందరూ గూడా చాలా పాజిటివ్‌గా ఈ రాష్ట్రం కోసం ఆలోచించారు. ఇప్పుడు నేను చెప్పాను గదా, బయట వాళ్ళే ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు రాష్ట్రం ఏదో అయిపోయిందనే ఉద్దేశ్యంతో ఓకే. ఎలా ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మద్దతు పలకడంలో ప్రధానం. స్టేట్ ఇంత సర్వనాశనం అయిపోయింది, దీన్ని గాడిలో పెట్టాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ వారు కూడా ఎక్కడ మాట్లాడినా చాలా చక్కగా మెసేజ్ ఇస్తూ ఉంటారు. సో ఆ మెసేజ్ కింద వరకు వెళ్తుంది. మా నాయకుడు కూడా ఎప్పుడు కూడా చాలా ఎక్కువ గౌరవాన్ని ఆయనకి ఇవ్వడం ఎప్పుడు కూడా ఉంటుంది. అలాంటి గౌరవాన్ని ఇప్పుడు ఇద్దరు కూడా లోకేష్ గారు కూడా అత్యంత గౌరవాన్ని ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇస్తారు, భవిష్యత్తులో కూడా ఇస్తూ ఉంటారు. సార్ యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారు అనగానే మొన్న ఒక కామెంట్ చేశారండి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళ మీద. మీకు అంటే యోగి ట్రీట్‌మెంటే కరెక్టు అని. అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు వ్యవహార శైలే కరెక్ట్ అన్నట్టు ఒక కామెంట్ చేశారు. దాని మీద ఏంటి సార్ మీ మీ ఒపీనియన్ ఏంటి? ఫైనల్‌గా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ మీద ఒక్కొక్క తరహాలో ఆయన స్పందిస్తూ ఉంటారు. సో ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అట్లా. అదే అండి. అంటే కాదు వైసీపీ వాళ్ళే యాక్చువల్‌గా మిమ్మల్ని వైసీపీ వాళ్ళని రకరకాల ఇవి చేస్తాం అంటున్నారు కదా! వైసీపీ వాళ్ళని ఆయన స్టైల్‌లోనే ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటారు ఆయన మీద. సో అది ఒక్కొక్క టైంలో ఒక్కో రకంగా వెళ్తుంది. సో అది రీచ్ అవ్వటం అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళు చాలా కరెక్ట్‌గా అర్థమవుతుంది ఆళ్ళకి. అందువల్ల ఆయన కోణంలో ఆయన ఎప్పుడు కూడా అలా స్పందిస్తూ ఉంటారు. ఆయన ఆన్ ప్లాట్‌ఫార్మ్ ఏ డాష్ పైన అయినా వాళ్ళకి ఇచ్చేటువంటి ఏమంటారు ఆ డోసు అలా ఇస్తూనే ఉంటారు. అది సినిమాల నుంచి ఓకే. వచ్చారు కాబట్టి ఓకే. ఆ తరహాలోనే మా బాలకృష్ణ గారు గాని, ఆ! పవన్ కళ్యాణ్ గారు గాని వారికి సహజంగానే వాళ్ళకి వస్తుంది కాబట్టి. ఎన్టీ రామారావు గారు చూడండి ఒక్కో ఆ! టైంలో అవును. చాలా మంచి డైలాగ్స్ ఉండేవి. అవును. సో ఆ రకంగా అంటే ప్రజలకి రీచ్ అయ్యే మాటలతో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే వారికి కూడా చెప్పడం జరిగి ఉండొచ్చు. సార్ మీరు చంద్రబాబు నాయుడు గారితో చాలా ఎక్కువగా కలుస్తూ ఉంటారు. మిగతా ఎమ్మెల్యేల కంటే కూడా వైజాగ్‌లో. ఎందుకు అంటే యాక్చువల్‌గా
చంద్రబాబు గారు ఇక్కడికి రాగానే ఆహ్వాన కమిటీలో మీరు మెయిన్గా. ఎయిర్పోర్ట్ దిగాలి, అవును, ఎయిర్పోర్ట్కి ఎమ్మెల్యే కాబట్టి ఎయిర్పోర్ట్లో అవునవును, వెళ్తూ ఉంటారు కదా. ఎప్పుడు వెళ్తుంటాం. అంటే ఎక్కువ అసోసియేషన్ ఉంటుంది కదండి. ఏంటి ఈ మధ్య మాట్లాడుకున్న లేకపోతే ఆయన చెప్పిన ఏదైనా విషయం, మర్చిపోలేని విషయం ఏదైనా ఉందా అండి ఈ మీతో మనకి షేర్ అంత చేసుకోవాలి? డీటెయిల్డ్గా ఏమి ఉండదండి డిస్కషన్. బట్ మేము ఎప్పుడు వెళ్ళినా వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ విశాఖపట్నం గురించి, విశాఖలో ఏం జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటిదే లోకేష్ గారు కావచ్చు, నాయకుడు కావచ్చు, ప్రతి అంశం కూడా డిస్కస్ చేస్తుంటారు. పబ్లిక్లో ఉండేటువంటివి మేము ఏదైనా పబ్లిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ మేము చెప్తూ ఉంటాం, వెంటనే దానికి మాట్లాడుతాం. సో ఇప్పుడు కూడా వచ్చినాక ఈ ప్రాంతం మేము ఎప్పుడు వచ్చినా వచ్చిన ప్రతిసారి ఏదో కొత్త ఇన్వెస్ట్మెంట్తోనే దిగుతున్నారు వచ్చినప్పుడు. మీకు ఇట్లా రాబోతుంది, ఇంతమంది ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఇంత ఉద్యోగాలు రాబోతున్నాయి, ఇది ఎవరి కాన్స్టిట్యున్సీ, ఇట్లాంటి డిబేట్స్ అవుతుంది. మీకు బెటర్ ఇది ఉంటుంది, అలాంటి సంభాషణలు ఎక్కువ ఉంటుంటాయి. సో సహజంగా వైజాగ్ ఫోకస్గా అవడానికి, ఎందుకంటే ఒకసారి ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ గారు ఇద్దరు కలిపి ఆ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు వచ్చారు. తర్వాత యోగాంధ్ర 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో తర్వాత కాలంలో ఏదో ఒక ఓపెనింగ్, శంకుస్థాపనలో ఇట్లాంటివే వారు రావడం అనేటువంటి జరుగుతుంది. సో అకేషనల్లీ వచ్చే ప్రతి అంశం కూడా దాని రిలేటెడ్ అవుతుంది కాబట్టి, వైజాగ్ గ్రోత్లో ఒక భాగం అవుతుంది కాబట్టి, విశాఖకి సంబంధించిన అంశాలే ఎక్కువ ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. సార్ చివరగా ఈ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వగానే ఒక ఎప్రిసియేషన్ కూడా అందరితో పాటు అవునండి, ఆఫీసర్స్ని బాగా ప్రైజ్ చేస్తారు, చక్కగా చేశారని. అట్ ది సేమ్ టైం మా నాయకులందరికీ కూడా యోగాంధ్ర తర్వాత కావచ్చు, లేకపోతే మొన్న అని 2-3 ఈవెంట్స్ ఇప్పటికి జరిగినాయి. సార్ చివరిగా ఇంటర్వ్యూ కంక్లూడ్ చేసే ముందు ఒక మాట అడుగుతాను సార్. యాక్చువల్గా అప్పట్లోని మోదీ గారు 2.0 అన్నారు. ఆయన మోదీ 2.0 అనగానే 2.0లోనే ట్రెమెండస్ మెజార్టీతో ఆయన గెలిచారు. అలాగే చంద్రబాబు గారు 2.0 అన్నారు. సో చంద్రబాబు గారు కూడా డిఫరెంట్ ఒక ట్రెమెండస్ మెజార్టీతో గెలిచారు, ఒక అద్భుతమైన పట్టు సాధించారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, మా జగన్ ఒకప్పుడు ఒకలాగా ఇప్పుడు 2.0 అయ్యారు జగన్ గారు. సో జగన్ 2.0 అని చెప్తూ ఉన్నారు. సో అది ఇదే ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో 2.0 సెంటిమెంట్ మోదీ గారిలో చంద్రబాబు గారికి ప్లస్ అయిన సెంటిమెంట్ జగన్ గారికి కూడా ప్లస్ అయ్యి ట్రెమెండస్ మెజారిటీతో 2029లో గెలిచే అవకాశం ఉందేమో అండి. మీకు 175 గురించి వచ్చింది ఇందాక, వై నాట్ 175 అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. 2.0 అని అసలు అంటే ఆ స్కోపే లేదు ప్రజలకి. ఎందుకంటే ప్రజల్లో కూడా ఉండాలి కదా, ప్రజల్లో ఉండే అవకాశం లేదు. 2-3 సార్లు కూడా ఆయన రాష్ట్రం కోసం రాసిన, రాష్ట్రం నుంచి వచ్చే సజెషన్స్ కానీ ఎంతసేపు ఆయనకి ఈ హోదా కావాలో, లేకపోతే అందుకు రాలేదనో, లేకపోతే అసెంబ్లీ ఈ పాటికి అనేక అంశాలు ఆయన ప్రస్తావించాల్సి వచ్చేది. ఆయన స్టాండ్ ఏదో తెలిసేది, అది తెలియకుండా ఎంతవరకు దాగున్నాడు ఏ విషయాల పట్ల అయినా. సో ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తే 3-4 సార్లు, 2 సార్లు కూడా రాలేదు మీడియా ముందుకు కూడా. సో అసలు స్పష్టత లేని వ్యక్తి, మీకు ఇంకోసారి అవకాశం అనేటువంటి ఆలోచన పెట్టే ముందు అసలు వాళ్ళకి స్పష్టత ఉండాలి కదా. నాకు తెలిసి బహుశా 2.0 అంటే ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళడం, ఇంత తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే జగన్ 2.0 అంటే మళ్ళీ ఏమో నాకు అర్థం కాలేదు. అధికారంలోకి ఏ రకంగా వస్తారు, ఏంటి నాకు స్పష్టత ఏం లేదు కదా. స్పష్టత కావాలి కదా. అధికారంలోకి రావాలంటే ఏ స్టాండ్ ఉంది, ఉన్న పాత నిర్ణయాలన్నీ కూడా ప్రజలకి ఇబ్బందికరమైనవి. ఒక విధ్వంస పాలన, ప్రజావేది కూల్చి ఒక పరిపాలన స్టార్ట్ చేసిన వ్యక్తి. నీకు ఈ 3 ముక్కలాట రాష్ట్రాన్ని 3 విభజన చేసే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. సో అన్ని రంగాల్లో నాశనం చేసినటువంటి వ్యక్తి. ఒకవైపు ఏమో వ్యవస్థలన్నీ కూడా అసలు ఎవరు కూడా పనిచేసే పరిస్థితుల్లో లేకుండా ఉండేటువంటి పరిస్థితి చేశారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా అధికారుల్ని ఏ రకంగా అసలు వాళ్ళు ఎవ్వరు కూడా దీనిలో ఉన్నారు. ఇప్పుడు అందుకనే కదా మొత్తం ఇప్పుడు మన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇంత అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు అందరినీ కూడా రెగ్యులర్గా కూడా రివ్యూస్ చేసుకొని మళ్ళా గాడిలో పెట్టి ఒక పాలనకి ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇంత పరిపాలన, ఇంతవరకు ఇన్ని బ్రేకప్స్ తీసుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఉంది. గతంలో ఎక్కడ ఉంది? అసలు అడ్మినిస్ట్రేషనే చేతకాల. కేవలం ఏదో ఒక దీనిలో వచ్చారు, ఒక ఛాన్స్ అన్నారు, గెలిచారు, డిక్టేటర్లా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, అన్నీ ఫెయిల్యూర్ అయింది. ఏదో ఒకటి కూడా సక్సెస్ అయిన పరిస్థితి లేదు, అన్నీ ఫెయిల్ అయినాయి. అన్నీ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏ స్టాండ్తో, ఏ రకంగా. సో దానివల్ల
కాబట్టి ఇవన్నీ జరిగే మాటలు కాదు. రోజు ఇక్కడ అపోజిషన్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ అధికారంలో రావాలంటే ఏదైతే చెప్పాలో అవన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అది క్లియర్ కట్‌గా, ఎందుకంటే ఇంత కష్టపడి వర్క్ చేసేటువంటి ఎఫిషియెంట్ గవర్నెన్స్ ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఎన్‌డీఏ అటు సెంటర్ నుంచి కూడా చక్కటి సపోర్ట్ వస్తుంది. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వేగంగా జరిగిందండి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉదాహరణకి ల్యాండ్స్ ఇవ్వొద్దు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్దన్న వ్యక్తి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వస్తున్నప్పుడు 2018, 17లో అక్కడ ఉద్యమాలు చేశాడు. భూములు ఇవ్వద్దు, గొడవలు చేశాడు. అయిపోయింది. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో మీరు చూసారు. ఇప్పుడు ఈ ఈ 2026లోనే ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అయిపోయే పరిస్థితే. ఫంక్షనింగ్‌లోకి వచ్చే పరిస్థితిలో తీసుకురాగలిగాం. ఒక గ్లోబల్లీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పూర్తి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో వస్తుందంటే ఒక లాజిస్టిక్స్‌కి కావచ్చు, లేకపోతే ఇతర ఒక ఎకనామిక్ యాక్టివిటీగా ప్రపంచంలోనే ఒక నంబర్ 1 ఎయిర్‌పోర్ట్‌కి ఇప్పుడు ఈరోజు తీసుకురావాలనుకుంటున్నప్పుడు మన ప్రాంతం అది వేదిక అవుతున్నప్పుడు, మన రాష్ట్రంలో వేదిక అవుతున్నప్పుడు, ముఖ్యంగా మీరు క్యాపిటల్ చేస్తానన్న ప్రాంతంలో వస్తున్నప్పుడు క్యాపిటల్‌కేసే అడుగులేంటి? నువ్వు వైజాగ్ క్యాపిటల్ అన్న నాకు ఫస్ట్ అడిగే ఇంటర్వ్యూ నువ్వు ఆ ఎయిర్‌పోర్ట్‌ని వద్దనని, యోగాంధ్ర వద్దనని, అసలు ఇవన్నీ ఏంటి అసలు? కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, జగన్ గారు లేకపోతే వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అప్పట్లో మేము వైజాగ్ క్యాపిటల్ అంటే ఒప్పుకోలేదు వీళ్ళు. 3 క్యాపిటల్స్ ప్రజలు ఒప్పుకోలేదు. కాదు అంటే ఆయన కామెంట్ చెప్తున్నానండి. ఆయన కామెంట్ చెప్తున్నా. మీరు ఒప్పు మనం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం పబ్లిక్ ఒపీనియన్ అండి. ఆ! అల్టిమేట్ మ్యాండేట్. వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే, అంటే అప్పట్లో మేము వైజాగ్‌ని అభివృద్ధి చేస్తామంటే కాదనలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు వైజాగ్ మీద పడ్డారు అన్నట్టు. భూములు కొనుక్కోవడానికి క్యాపిటల్ అనే పదం వాడారు. ఇక్కడ భూముల మీద పడ్డారు. అది భయపడ్డారు ప్రజలు. తరిమికొట్టారు. అంతే. ఈ 2 తప్ప మీరు ఇది పలానా క్యాపిటల్‌కి ఈ అడుగులేసాం. ఇన్ని ఫ్లైఓవర్లు కట్టాం. నేను కట్టిన ఎన్ఐడి ఫ్లైఓవర్‌నే అవును. ఓపెన్ చేయడానికి ఇబ్బంది పడుతూ వచ్చారు ఆ రోజు. మొన్న ఎందుకంటే నేను మా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసినటువంటి ఫ్లైఓవర్ సో ప్రోటోకాల్ ప్రకారం మిమ్మల్ని సిస్టమ్‌తో ఎన్ఐడి ఫ్లైఓవర్ ఎయిర్‌పోర్ట్ దిగంగానే ఉండేది మా నియోజకవర్గంలో ఉంది. అసలు మీరు 5 ఏళ్ల పాలనలో విశాఖపట్నంలో ఒక్క రోడ్, ఒక విస్తరణ చేసినటువంటి రోడ్, ఒక్క ఫ్లైఓవర్, లేదు ఒక మెట్రో, లేదు ఏదో ఒక ఏదైనా సరే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించి కొండ తవ్వి ఆ ప్యాలెస్ కట్టుకోవడం కానీ, మీరు ఉండడానికి కట్టుకున్న ప్యాలెస్ తప్ప ఆ ప్యాలెస్ దేనికి? సార్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్ ఆ ప్యాలెస్‌ని? ఇప్పుడు డిబేట్ జరుగుతుంది. త్వరలో నిర్ణయం తీసుకుంటారు. గవర్నమెంట్ దానిపైన ఆలోచిస్తుంది. కానీ నేనేమంటానంటే మీరు ఆ అడుగులు వేసేటప్పుడు కేవలం ఒక వర్డింగ్ తప్ప విశాఖపట్నానికి దీని పరంగా ఇవి తీసుకొచ్చాం. ఈ నిర్ణయాలు జరిగినాయి. ఎవరైనా సరే కేవలం రాజకీయ ఇదే తప్ప పొలిటికల్ యాంగిల్‌లో చూసారు తప్ప ఇప్పుడు చూడండి, యాక్చువల్ క్యాపిటల్ అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అవుతుంది వైజాగ్. దానికి ఎన్ని అడుగులు పడ్డాలో అన్ని అడుగులు పడ్డాయి ఇప్పటికి. ఒకటి కాదు, ఈ 17 నెలల్లోనే అన్ని అడుగులు పడ్డాయి. ఒకటి కాదు 100 చెప్తాం ఇప్పుడు. ఇప్పుడు ఎన్నిసార్లు ప్రధానమంత్రి 2 సార్లు వచ్చారు. దేనికి చేశారో మీరు చూశారు. వచ్చిన వెంటనే రైల్వే జోన్ కూడా మనం ల్యాండ్ అలాట్ చేశాం. ఇక్కడ నుంచి ఇక వరుసగా ఒక్కొక్కటి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కంటిన్యూస్‌గా వస్తూనే ఉన్నారు కదండీ. వైజాగ్ వస్తున్నారు. దీన్ని ఇప్పుడు భారతదేశానికి ముంబై ఎట్లా ఉందో, ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి అక్కడ క్యాపిటల్ ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా లాజిస్టిక్స్ ఉన్నాయి. పోర్ట్ సిటీ, మెడికల్ డివైస్ తయారయ్యేటటువంటి ఒక మెడ్టెక్ జోన్ ఉంది. వీటినన్నిటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎస్ఈజెడ్స్ ఉన్నాయి. దానికి ఒక ప్రాపర్ ప్లాన్ తీసుకొని ఒక ఆర్సిఎల్ మెటల్ న్యూ స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది. వైజాగ్ని ఒక టూరిజం ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా ఈరోజు క్లియరెన్స్ ఇస్తున్నారు. సో ఒకవైపు ఎయిర్పోర్ట్కి వెళ్ళే యాక్సెస్ రోడ్స్కి అన్నిటికీ ఏది వదిలిపెట్టట్లా. ఇప్పుడు అన్నిటికీ కూడా దాన్ని కూడా చాలా వేగంగా ఇనాగ్రేట్ చేయాలని చూస్తున్నాం. ఆఖరికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిఎంఆర్తో కూడా చేయించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఒకవైపు సివిల్ ఏవియేషన్కి సంబంధించిన కాలేజీలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ రీజన్ ఎంత ఇంకా ఒక మహర్దశ పట్టబోతుంది. మొత్తం ఇటువైపు ఒక మహర్దశ, ఉత్తరాంధ్రకి ఒక మహర్దశ పట్టబోతుంది ఈ నిర్ణయాల వల్ల. కానీ కేవలం రాజకీయ కోణంలో మాట్లాడేది కాకుండా ఆచరణలో చూపించేది ఈ ప్రభుత్వం. అది ప్రజల్లో ఉండేటువంటి ఈరోజు డిబేట్. ఇప్పుడు చాలామంది బయట నుంచి ఇప్పుడు ఇన్ని కంట్రీస్ వస్తున్నాయి. బయట రాష్ట్రాల్లో మా పిల్లలు ఉద్యోగాల రీత్యా లేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయితే వాళ్ళు మరలా స్వదేశం వస్తారు, స్వరాష్ట్రం వస్తారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా కంప్లీట్గా ఆ కంపెనీస్ వస్తే
వాళ్ళు ఎక్కడికి వచ్చే చేద్దామని. ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది అలవాటయినాక కోవిడ్ టైంలో అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటయినాక ఆ కంపెనీస్ కూడా చాలా మందిని ఆ రకంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదైతే గతంలో ఉండేటువంటి సక్సెస్ ఉన్నాయో అలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నాం. సార్ ఇప్పుడు ఏవియేషన్ కోసం అన్నారు కదండి. ఒకే ఒక్క చిన్న క్వెషన్ సార్. యాక్చువల్‌గా మొన్న ఇండిగో వివాదం ఏదైతే ఉందో, అంటే ప్రజలు చాలామంది సఫర్ అయ్యారు ఇండిగో వివాదం వలన. ఇండిగో ప్లేన్స్‌కి సంబంధించిన దాని వలన. కానీ అందులోని ఏవియేషన్ మినిస్టర్‌గా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు మైనస్ చాలా ఉంది అని చెప్పి కొంతమంది అంటే కొన్ని వార్తలైతే వచ్చాయి. సో, ఒక టీడీపీ లీడర్‌గా మీరేమనుకుంటున్నారు? మీరు ప్రైసెస్ చూసారా? ఫ్లైట్ ఫేర్స్? వేరే వేరేవి చూసానండి. ఒక్కోసారి 28, 30, 50, 70. సో, ఒక్క మోనోపలి అవుతున్న తరుణంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం దాంట్లో భాగంగా ఈరోజు చూస్తే ఈ ఫెస్టివల్ కూడా సంక్రాంతి వచ్చేటప్పటికి ఒక ప్రైస్, లేకపోతే ఒక ఆస్పీషియస్ డేస్లో ఒక్కొక్క ప్రైస్, అలా డిఫరెంట్ ఉండేది. సో కొన్ని నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకుంటే దీనికి మీరు చూడండి చాలా పాజిటివ్ వేలో మీకు ఏవైతే మీరు అంటున్న విమర్శకులందరూ కూడా వచ్చే సెషన్ నాటికి చాలా పాజిటివ్గా మాట్లాడే పరిస్థితి. సో నిర్ణయాలు అన్నీ మంచి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఫ్లైట్లో ట్రావెల్ చేయటం అనేటువంటిది ఆ ఫ్రీక్వెన్సీ పెరగాలనుకున్నప్పుడు సో రామ్మోహన్ నాయుడు గారు ఒక ఏవియేషన్ మినిస్టర్గా ఆయన అయితే సక్సెస్ఫుల్గా ఉన్నారని భావిస్తున్నారు సార్. కదా మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారే కితాబ్ ఇచ్చాడు. ఆయన చాలా చక్కగా అడ్మినిస్ట్రేట్ చేస్తాడు, చక్కగా చెప్పగలడు, ప్రజెంటేషన్ కూడా ఇవ్వగలడు. మా ఉత్తరాంధ్ర బిడ్డ డెఫినెట్గా ఆయన సెలక్షన్ ఆఫ్ ఇది కూడా క్యాబినెట్లో తీసుకున్నాక మనం ఎందుకు విమానయాన రంగం అదొక మెయిన్ ఫోర్స్ అవుతుంది. మాకు అత్యంత అవసరం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎయిర్పోర్ట్స్ అనేటువంటివి చాలా అత్యంత అవసరం కాబట్టి సివిల్ ఏవియేషన్ గతంలో కూడా అశోక్ గారు చేసినటువంటి పోర్ట్ఫోలియో మన రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలి కేంద్రంలో ఉండేటువంటి శాఖలు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. కాబట్టి గ్లోబల్గా కనెక్ట్ చేయాలి అనేటువంటిది ఒక ఉద్దేశం అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ హెడ్గా కనెక్టివిటీ ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది ఈజీగా. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్, ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి గ్లోబల్గా ఆంధ్రప్రదేశ్ని చూపించాలనుకున్నప్పుడు అది కూడా అవసరం. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్ రావాలంటే ఎయిర్పోర్ట్స్ లేకపోతే బయట ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రాదు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఎయిర్పోర్ట్స్ మెయిన్ కీలకం. సో దానిలో భాగంగా ఓకే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, సీనియర్ టీడీపీ శాసనసభ్యులు, 4th టైం ఎమ్మెల్యే గణబాబు గారి అంతరంగం. ఆయన అంటే మనం అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. సో కానీ ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరిగిందండి. నేనైతే అట్లా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన చాలా విషయాల మీద ఆయన వ్యక్తిగత అభిప్రాయం, అలాగే పార్టీ అభిప్రాయం ఇలాంటివి కూడా ముక్కుసూటిగా చెప్పారు. సో ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బాయ్ బాయ్.